శ్రోతలకు నమస్కారం. గత వారంతో పురాణ వైరు గంధమాలలోని 12వ నవల, అదేనండి ఆఖరి నవల నివేదిత ముగిసింది. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిచే రచింపబడిన ఈ 12 నవలలు పురాణ వైరు గ్రంథమాల శీర్షిక కింద రచించారు. వీటిని కలిపి ఉంచిన ప్రధాన సూత్రం పురాణ వైరం. ఈ నవలల గురించి మొదలుపెట్టిన కార్యక్రమం అక్టోబర్ 9, 2020 నుండి 3 ఏండ్ల వ్యవధిలో 80 ఎపిసోడ్లుగా రూపుదిద్దుకుంది. తొలుత కేవలం కథనం మీదే దృష్టి ఉంచి విశ్వనాథ్ వారి గురించి కానీ, ఈ రచనలు చేయటం వెనుక ఆయన ఉద్దేశం గురించి కానీ వివరంగా చెప్పలేదు. ఈ సమీక్ష ద్వారా ఆ లోటు భర్తీ చేయాలనుకున్నాను. ఆ 12 నవలలు వరుసగా ఇవి: 1 భగవంతుని మీద పగ, 2వది నాస్తిక ధూమం, 3వది ధూమరేఖ, 4వది నందో రాజా భవిష్యతి, 5 చంద్రగుప్తుని స్వప్నం, 6 అశ్వమేధం, 7 పులిముగ్గు, 8 అమృతవల్లి, 9వది నాగసేనుడు, 10వది హెలీనా, 11 వేదవతి, 12వది ఆఖరిది నివేదిత. వీటిలో మొదటి నవల భగవంతుడి మీద పగ. ఈ నవల మొదట్లో పీఠిక, ఉపోద్ఘాతముల ద్వారా విశ్వనాథ వారు ఈ రచనల వెనుక తన ఆశయము, ఉద్దేశము వెల్లడించారు. ఈ శీర్షిక కింద నవలలను సరళమైన తెలుగులో వినిపించే సమయమున ఈ ఉపోద్ఘాతము, పీఠికల గురించి ఎక్కువగా చెప్పలేదు. ఇప్పుడవి ఆయన మాటల్లోనే యథాతథంగా చదువుతున్నాను, వినండి. పీఠిక. ఇది మొదటి నవల. ఇందులో భారత యుద్ధమైన తర్వాత 100 ఏండ్లు గడిచిన నాటి కథ వ్రాయబడినది. నవలకు కావలసిన కల్పనలన్నీ ఉండును, కాలము మాత్రం అది. అప్పుడు జనమేజయ మహారాజు తుంగభద్ర ఒడ్డున కొందరు మునులకు కొంత స్థలం దానం చేశాడు. ఆ దాన శాసనం ఉంది. మరి ఇంతకన్నా వేరే ప్రమాణం ఏం కావలేను? ఈ నవలలోని కథ ఆనాటిది. మగధ రాజవంశము చరిత్రము సంపూర్ణంగా కలదు. భారత కాలంలో భీమార్జున కృష్ణులు వెళ్ళి జరాసంధుని చంపిరి కదా. జరాసంధుని కొడుకు సహదేవుడు, అతని కొడుకు మార్జారి. 22 రాజులు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత గిరివ్రజము రాజధానిగా 1021 సంవత్సరములు రాజ్యం చేసి, ఇట్లు మగధరాజ చరిత్రమంతా చక్కగా నిరూపితమై ఉన్నది. ఇది మొదటి నవల. ఈ కథలో ప్రధానంగా ఆంధ్రదేశమే వర్ణింపబడింది. తర్వాత వచ్చే కొన్ని నవలలలో ఈ మగధ రాజవంశంలో వాని మార్పులు చేర్చబడిన. పాశ్చాత్యుల చరిత్రలోని మొదటి విచిత్రమేమనగా శాలివాహన మహారాజును, విక్రమార్క మహారాజును కల్పిత చక్రవర్తులు అనుట. విక్రమార్క మహారాజు కాలంలో కాళిదాసు ఉండెను. కాళిదాసు జ్యోతిర్విదాభరణం అనే జ్యోతిష గ్రంథమును రాసి దానిలో తాను రఘువంశ కుమార సంభవ మేఘ సందేశములు రాస్తున్ననియు, ఆ రాజునకు తాను స్నేహితుడనియు చెప్పుకున్నాడు. ఆ విక్రమార్క మహారాజు కల్పిత మహారాజుట, మిత్. ఇంకా పాశ్చాత్య చరిత్రలను నమ్ముట ఎట్లు? మన పెద్దలు నమ్ముచున్నారే, దానికి సమాధానమేమి? ఇలా విశ్వనాథ సత్యనారాయణ గారు తన ఆవేదన వెలుబుచ్చారు. ఇక తన నవలకు ముందు మాటగా ఉపోద్ఘాతం ఇలా చెప్పారు: ఇవి పురాణ వైరమన శీర్షికతో రాయబడుతున్న 16 నవలలు. ఏ నవలకు ఆ నవలే, 16 కలిపి ఒకటే కథ ఉండదు. ఇక్కడ ముందు ఆయన అనుకున్నది 16 నవలలు రాయాలని, కానీ చివరికి 12 చాలనిపించింది. 12తోనే ముగించేశాడు ఆయన. ఈ నవలలలో ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. కొన్నిటి యందు సంబంధం ఉన్నను అది ప్రధానం కాదు. కానీ నవలలన్నిటికీ కలిపి పురాణ వైరమన్న శీర్షిక ఎందుకు? పురాణ వైరమన్న పేరెందులకు? ఈ విషయం ఈ నవలలలో అచ్చటచ్చట పరామర్శింపబడిన. మనకు వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసంలో కలవు. వాటిలో పురాణం ఉంది. పురాణం అనగా ఏమి?
పురాణం పంచలక్షణమని మనవారు అన్నారు. పురాణం 5 లక్షణములు కలది. సర్గము, ప్రసర్గము, మన్వంతరములు, రాజవంశములు, అనువంశములు అను ఈ 5 లక్షణములు పురాణంలో యందు ఉండను. సర్గం అనగా మొదట జరిగిన సృష్టి లక్షణం. మహాప్రళయం జరిగిన తర్వాత తొలిసారి సృష్టి యొక్క స్వరూపం ఎలా ఉండునో అది సర్గం. తర్వాత కొన్ని ప్రళయములు జరుగును. అప్పుడు మరలా సృష్టి జరుగును. దాని పేరు ప్రతిసర్గం. మన పురాణంలలో ఒక కథ కలదు. ఒక మనువు చెరువునకు స్నానంకు పోయినప్పుడు ఒక చేప తనను రక్షింపమని అడగ్గా దాన్ని తన చెంబులో తీసుకుని వచ్చెను. అది చెంబునకు పెద్దదై నాకు ఈ చెంబు చాలటలేదనగా పెద్ద పాత్రలో వేశాను. అట్లా పెరిగి సముద్రంలో పడవేయదగినంత దయ్యను. ఆ చేప ఆ మనువుతో, కొలది దినములలో సముద్రంలో పొంగి భూమి మునిగిపోవును. లోకంలో ఉన్న జీవరాశుల్లో ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క వ్యక్తిగా తీసుకుని వచ్చి నా పైన నెక్కుము. ప్రళయాంతమున మరలా సృష్టిని నిలుపుదువు గాని అని చెప్పగా అతడు అట్లు చేశాను. ఇది ప్రతిసర్గం అనగా మహత్వ, అహంకారము మొదలగు వాటి నుండి మరలా సృష్టి జరగలేదు. మహదహంకారాదుల నుండి జరిగేడు సృష్టి సర్గం. తత్పూర్వమందన్న జీవరాశుల యొక్క ప్రతులు మిగిల్చి వాని నుండి మరలా సృష్టి సాగుట ప్రతిసర్గం. బైబిల్లో నోవాహ్ ఆర్క్ అని ఉన్నది. నోవా అనువాడు ఒక ఓడలో జీవరాశుల యొక్క ప్రతులను తీసుకుని వచ్చినట్టు, దానివల్ల మరలా సృష్టి ప్రారంభమైనట్టు చెప్పబడింది. అది ప్రతిసర్గం. సర్వ విద్యలు, సర్వజ్ఞానము ఇతర దేశములకు భారతదేశం నుండియే వెళ్ళినవి. అట్లా వెళ్ళిన జ్ఞానంలో బైబిల్లోని కథ ఒక భాగం. మూడవది మన్వంతరములు. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు 4 కలిపితే ఒక మహాయుగం. ఇట్టి మహాయుగములు 71 జరిగినచో ఒక మన్వంతరం. అట్టి 14 మన్వంతరములు జరిగినచో అప్పుడు మహాప్రళయం వచ్చును. ఈ లెక్క ఎక్కడ? పాశ్చాత్యులు మనకు నేర్పడి చరిత్రలోని లెక్క ఎక్కడ? అల్పమైన ఊహగల వారి మార్గం మనం అనుసరించుచున్నాం. 4వది రాజవంశం. సృష్టి ఆది యందు గల సూర్య, చంద్ర వంశ రాజుల చరిత్రలు మన పురాణములలో ఉన్నవి. అనువంశములగా వారి నుండి కలియుగంలో వచ్చిన బహురాజ వంశముల చరిత్రం. అది నేడు చరిత్ర అనే పేరుతో కళాశాలలలో చరిత్ర అనే పేరుతో కళాశాలల్లో, పాఠశాలల్లో చదివింపబడే విషయం. దీనిని పాశ్చాత్య చరిత్రకారులు పలు విధములుగా మార్చి పాడు చేసి వారి ఇష్టం వచ్చినవి చదివించుచున్నారు. మన పెద్దలు వాణిని అనుసరించుచున్నారు. మనకు చరిత్ర జ్ఞానం లేదని పాశ్చాత్య పండితులు నేర్పారు. వారి చదివిన మన ఇంగ్లీష్ పండితులు దాన్ని ప్రతిదినము చెప్పుచుందరు. కొందరు నిజమే అనుకొంచుండ్రి. ఏ గూటి చిలుక ఆ గూటి పలికే పలుకునని ఆ ఇంగ్లీష్ చదివి పాశ్చాత్య సాంప్రదాయం నందే తగులుకున్న బుద్ధులు వారి మాటలు విశ్వసించుటలో తప్పేమీ లేదు. ఇంతకు చెప్పవచ్చిందేమనగా మన పురాణములు చరిత్రయే. మన ఋషులకు చరిత్ర జ్ఞానం లేదనుట, మన పూర్వ నాగరికతను ఎంత తక్కువ పరిచించో వారి ఏలుబడి అంత గొప్పగా సాగునని పాశ్చాత్యుల పన్నిన పన్నుగడ. ఇంగ్లీష్ వారు క్రైస్తవులు, బైబిల్ నందు విశ్వాసం గలవారు. పాశ్చాత్య దేశంలన్నీ ఇంతే. వారి బైబిల్లో సృష్టి క్రీస్తుపూర్వం 2000 ఏండ్ల కింద జరిగినది. 195 కోట్ల సంవత్సరముల పూర్వం సృష్టి జరిగిందని మనవాళ్ళు చెప్తున్నారు. ప్రతి సంవత్సరంలో పంచాంగంను తీసి చూడరు. సృష్టి ఆది గతాబ్ద సృష్టి మొదలుపెట్టిన తర్వాత గడిచిన సంవత్సరములు అవి ఎన్ని? 195 కోట్ల పై చిల్లర. కలిగతాబ్ద కలిలో గడిచిన సంవత్సరంలో అవి ఎన్ని? 5060. ఇట్లు మన జ్యోతిష్యులు సంవత్సరం తర్వాత సంవత్సరం లెక్క పెట్టుకుని వస్తున్నారు. దాన్ని కాదనుట ఎట్లు? పాశ్చాత్యుల బుద్ధి ప్రమాణం ఎట్లు? క్రీస్తు శకం 1960. మరి 10 లక్షల సంవత్సరములు జరిగిన తర్వాత క్రీస్తు శకంని ఎట్లా లెక్క పెడతారు? వేల మీద ఉన్నప్పుడు లెక్క పెట్టవచ్చు.
లక్షలు కోట్లు అయినప్పుడు ఎట్లు? క్రీస్తు పూర్వంన లెక్క వేసినను కోట్ల మీద ఉన్న సంఖ్య వారి నెమరకు రాదు. మన కలియుగము ప్రవేశించినప్పటికే వారికి లెక్క కుదరలేదాయే. వారి సృష్టి అప్పుడు జరిగినట్లయింది. ఇది ఏమి లెక్క? 5060 సంవత్సరముల కింద కలి ప్రవేశించనని పంచాంగంలో చెప్పుచున్నవి. భారత యుద్ధము అప్పుడు జరిగిందని భారతంలో దాఖలాలున్నవి. ఆర్యభట్టు మొదలైన మన పూర్వ ఖగోళ శాస్త్రజ్ఞులు రాసిపెట్టారు. వాటిని అన్నిటినీ పాశ్చాత్యులు కాదన్నారు. ఇంగ్లీష్ నేర్పిన మన పెద్దలు వారినే విశ్వసించుచున్నారు. మన వాండ్రకు పురాణంలందు చెప్పబడిన సర్గ ప్రతిసర్గంలందు విశ్వాసం లేదు. డార్విన్ సిద్ధాంతం నందు విశ్వాసం. మన దేశంలో కొందరు పెద్దలు ఈ విషయం చాలా పరిశ్రమ చేసి పాశ్చాత్యుల సిద్ధాంతములు తప్పులని రుజువుపరిచారు. టిఎస్ నారాయణ శాస్త్రి గారు శంకరుని కాలం నిర్ణయించుతూ ఈ విషయంలో సమగ్రంగా చర్చించి మహాభారత యుద్ధం సుమారు 5000 ఏండ్ల కింద జరిగినట్టు నిరూపించింది. తర్వాత నడింపల్లి జగన్నాథరావు గారు నిరూపించారు. తర్వాత కోట వెంకటాచలం గారు మన సర్వచరిత్రమును విస్పష్టంగా విలిఖించారు. గ్రీకుల రచనల్లో శాండ్రకోటస్ అన్న మాట ఉంది. దానికి పాశ్చాత్యులు మౌర్య చంద్రగుప్తుడని అర్థం చెప్పారు. దాంతో పురాణములలోని కలిరాజవంశమంతా చారుమారైంది. ఈయన గుప్త చంద్రగుప్తుడు కానీ మౌర్య చంద్రగుప్తుడు కాదు. మనకు మగధ రాజవంశ చరిత్ర ఉంది. కల్హణ పండితుడు తన రాజతరంగిణిలో కాశ్మీర రాజచరిత్రము పూర్తిగా రాసినాడు. నేపాల్ రాజవంశ చరిత్రయు సమగ్రంగా కలదు. గుప్త చంద్రగుప్తుని వదిలిపెట్టి మౌర్య చంద్రగుప్తుడు అనటలో సర్వం నాశనమైపోయింది. పాశ్చాత్య చరిత్రకారులు ఈ సిద్ధాంతమును అఖండ తాండవం చేశారు. మన చరిత్రను వారి ఇష్టం వచ్చినట్టు మలిచినారు. మన పండితులు అదే చదువుతున్నారు. విద్యార్థుల చేత అదే చదివిస్తున్నారు. ఈ విషయము సమగ్రంగా ఎరగగోరువారు భారత చరిత్ర భాస్కర బిరుదాంకితులైన పండిత కోట వెంకటాచలం గారి గ్రంథములను చదవవలను. భారత యుద్ధము 5000 ఏండ్ల క్రితము జరిగిందని తెలుసుకొని గోరువారు నడింపల్లి జగన్నాథరావు గారు రాసిన మహాభారత యుద్ధ కాల నిర్ణయమును, టిఎస్ నారాయణ శాస్త్రి గారు రాసిన శంకరాచార్య కాల నిర్ణయమును చదవవలను. ఈ 2 గ్రంథములు ఇంగ్లీష్ భాషలో వ్రాయబడినవి. ఈ గ్రంథములు ఆ గ్రహముల యొక్క చారము, వాని లెక్కలు మొదలైన వాటితో నిండి ఉండను. ఈ చరిత్రను పలుమంది పాశ్చాత్యులు దిద్ది పాడు చేసిరి. పంక్తులు తప్పు చదివి దుర్వ్యాఖ్యానములు చేసి హిందువుల యొక్కయు బౌద్ధుల యొక్కయు రాతలు పరిహసించి దుర్మార్గములు చేసిరి. ఈ దౌర్మార్గంను ప్రారంభించిన వాడు సర్ విలియం జోన్స్. తర్వాత చాలామంది పాశ్చాత్య చరిత్రకారులు వారిని అనుసరించారు. మన వేదాంతముల యందు అభిమానం గల మ్యాక్స్ ముల్లర్ కూడా చరిత్ర విషయంలో దుష్టంగానే రాసను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఇంతకు సప్తర్షి మండలం యొక్క గమనం మీద మహాభారత యుద్ధ కాల నిర్ణయం చేయబడవలను. అది పెద్ద కథ పోనిండు. పురాణముల ప్రకారం చూచినచో, సప్తర్షి మండల చారంను బట్టి లెక్క కట్టినచో, శాండ్రకోటస్ గుప్త చంద్రగుప్తుడని అంగీకరించినచో అన్నీ సరిపోను. సరిపోయిడు ఈ లెక్క ఉండగా సరిపోని లెక్కగట్టి పురాణంలో తప్పనటలో తెలివి ఏమి, అందులో న్యాయం ఏమి, దాని అందరి విశ్వాసం ఎట్టిది? ఈ లెక్క ప్రకారము కలిప్రవేశం మొదలు సంయుక్త పృథ్వీరాజుల కథ దనుక పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము అనగా సుమారు 3000 ఏండ్ల కాలము మహమ్మద్ గోరి వచ్చు వరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవకతవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసేడు ప్రయత్నం ఇది. అందుచేత దీనికి పురాణ వైరము అనే శీర్షిక ఏర్పరపబడినది. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి పీఠిక. ఇక ఒక్కొక్క నవలల్లో ఆయన ముఖ్యమైన విషయాలు ఉటంకిస్తూ వెళ్ళారు. దాని గురించి కొంత చెప్తాను. ఈ మొదటి నవల
భగవంతుని మీద పగలో ముఖ్యమైన విశేషం ఏమంటే, జనమేజయ చక్రవర్తి తర్వాత భారతదేశంను ఒక సామ్రాజ్యంగా నిర్మించి ఏలిన చక్రవర్తుల గురించి, అందున మగధ రాజ్యం నేలిన ప్రసిద్ధ రాజవంశంలు, వాటి ఏలుబడిలో ఉన్న కాలములు, ఒక్కొక్క రాజవంశంలో ఏ సామ్రాజ్యం ఏ కాలంలో హస్తగతం చేసుకుని ఎన్ని ఏండ్లు పాలించింది, చారిత్రక ఆధారములతో నిరూపిస్తూ పాశ్చాత్య చరిత్రకారులు ఏ రకంగా చరిత్రను వక్రీకరించారో తెలుపుట. రెండవది, ప్రతి నవలలోనూ చారిత్రక వ్యక్తుల గురించి అవసరమైన చోట కొంత కల్పించి అద్భుత రసం పండిస్తూ చెప్పటం. మూడవది, ప్రతి నవలలోనూ ఏదో ఒక విషయం గురించి కూలంకషంగా వివరించడం, తద్వారా తనకు తెలిసిన విషయ పరిజ్ఞానంను కొంత పాఠకులకు అందచేయటం. నాలుగవది, అత్యంత గహనమైన వేదాంత విషయముల గురించి, భారతీయ తత్వచింతన గురించి పాఠకులకు బోధించి వారి ఆలోచనలకు పదును పెట్టడం. ఇలా చెబుతూ పోతే ఆయన రచనల్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఒక్కొక్క నవల గురించి మీకు చెబుతూ దానిలో ఉన్న విశేషాంశంను క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఇక్కడ విశ్వనాథ గారి ఉపోద్ఘాతంలో చెప్పినట్టు పండిత కోట వెంకటాచలం గారు మన భారతదేశ చరిత్ర విషయమై సమగ్ర పరిశోధన చేసి ఉద్గ్రంథాలను రచించారు. వాటి గురించి ఇప్పుడు రీసెంట్గా, అంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి యూట్యూబ్లో వేదవీర ఆర్య అనే ఆయన, పిల్లుట్ల సుధేష్ అనే ఆయన, ఇంకా రాజ్వేదం గారు, ఎంఎల్ రాజా అనేవారు, వీరందరూ ఈ పాశ్చాత్య చరిత్రకారులు చేసిన తప్పులు, దానివలన జరిగిన నష్టము, అది ఉదాహరణలు చూపిస్తూ దానికి ఆధారాలు చూపిస్తూ నిరూపిస్తున్నారు. దీని ప్రకారము ఏమి నష్టములు జరిగినవి కూడా చెప్పారు. ఈ నష్టములు ఏమంటే, ప్రధానంగా ఈ చరిత్ర వక్రీకరించడం వల్ల జరిగిన నష్టములు ఏమంటే, ముఖ్యంగా విలియం జోన్స్ చేసిన తప్పు చంద్రగుప్త మౌర్యుని కాలంలో అలెగ్జాండర్ దండయాత్ర జరిగినట్టు రాయడం. దీనికి మెగస్తనస్ రాసిన ఇండికాను ప్రాతిపదికగా తీసుకున్నాడు. మెగస్తనస్ రాసిన ఇండికాలో 2 పేర్లు, 3 పేర్లు అనొచ్చు, శాండ్రమాస్, శాండ్రకోటస్ మరియు శాండ్రక్రిప్టస్ అని ఉన్నాయి. శాండ్రకోటస్ను మౌర్య చంద్రగుప్తుడు అన్నారు. మరి శాండ్రమాస్ ఎవరు, శాండ్రక్రిప్టస్ ఎవరు అంటే దానికి జవాబు లేదు. అంతేకాక అలెగ్జాండర్ దండయాత్ర 327 BC, మౌర్య చంద్రగుప్తుడి తండ్రి నందుడు, కుమారుడు బింబిసారుడు. ఈ 2 పేర్లకు శాండ్రక్రిప్టస్కు సంబంధం లేదు. అంతేకాకుండా మెగస్తనిస్ తన ఇండికాలో మగధ రాజధాని పాలిబోరా అన్నాడు, అంటే పాట్లిపుత్రం. నిజానికి గుప్తుల కాలం వరకు, అంటే మౌర్యులు, కాణ్వులు, ఆంధ్రులు గిరిబ్రజంనే రాజధానిగా మగధ నేలారు. కేవలం గుప్తుల కాలంలోనే పాట్లిపుత్రం రాజధాని అయింది. ఇంకొక విషయం ఏమిటంటే, మెగస్తనిస్ మౌర్యుల కాలం నాటి చరిత్ర రాసి ఉంటే అప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధ మతం గురించి రాసి ఉండాలి. ఇక చాణక్యుడి వల్లే మౌర్య చంద్రగుప్తుడు సింహాసనం ఎక్కాడు, కాబట్టి చాణక్యుని గురించి రాసి ఉండాలి. ఆయన రచించిన అర్థశాస్త్రం గురించి ప్రస్తావించి ఉండాలి. కానీ వీటి గురించి ఎక్కడా ఇండికాలో చెప్పలేదు. ఎందుకంటే చంద్రగుప్త మౌర్యుడు అంతకు 1200 ఏండ్ల పూర్వము, అంటే 1534 క్రీస్తుపూర్వం రాజ్యం చేశాడు. ఇక క్రీస్తుపూర్వము 327 BCలో ఇంకొక చంద్రగుప్తుడు రాజయ్యాడు. వీరిది గుప్త వంశము. ఈయన కుమారుడు సముద్రగుప్తుడు. ఈయన చంద్రగుప్తుడు చంద్రశ్రీ అనే ఆంధ్రుల రాజును చంపి మగధ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. అంటే ఇక్కడ 3 పేర్లు సరిపోతాయి. జాంద్రమాస్ అనే దానికి చంద్రశ్రీ, శాండ్రకోటస్ అంటే చంద్రగుప్తుడు,
శాండ్రోక్రిప్టస్ అంటే సముద్రగుప్తుడు. ఇలా ముగ్గురు పేర్లు సరిపోతాయి. కానీ దీని బదులు మౌర్య చంద్రగుప్తుడు అని విలియం జోన్స్ చేసిన వక్రీకరణ వల్ల భారత చరిత్రలో 1200 ఏండ్లు తగ్గించేశాడు. దీనివలన జరిగిన ఫలితములు ఇవి. గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, పతంజలి మహర్షుల కాలము 1200 ఏళ్ల ముందుకు జరపబడింది. అంటే క్రీస్తు పూర్వము 18వ శతాబ్దంలో ఉన్న బుద్ధుడు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దికి ముందుకు వచ్చేసాడు. 1534 బీసీలో ఉన్న చంద్రగుప్త మౌర్యుడు 334 బీసీకి మార్చబడ్డాడు. అలాగే ఆంధ్ర శాతవాహనులు క్రీస్తు పూర్వం 833 నుంచి 220కి, గుప్తులు క్రీస్తు పూర్వము 327 నుంచి క్రీస్తు శకము 4వ శతాబ్దానికి మార్చబడినారు. ఇక శకకర్తలైన విక్రమాదిత్యుని, శాలివాహుని చరిత్ర పుటల నుంచే తొలగించారు. వీరిని కాల్పనిక వ్యక్తులు అన్నారు. అగ్నివంశరాజులను మొత్తం తొలగించారు. అంటే దాదాపు 1300 ఏళ్ళు భారత చరిత్రను తీసివేశారు. మన భారతదేశంలో ఇప్పటికీ విక్రమ శకము, శాలివాహన శకము నడుస్తున్నాయి. పంచాంగంలలో ప్రతి సంవత్సరము ఉగాదికి పేరు మారినప్పుడు లెక్కగడుతున్నారు. భారతీయ పంచాంగం ప్రకారం ప్రస్తుతము అంటే ఈ 2023వ సంవత్సరము శాలివాహన శకం ప్రకారము 1945వ సంవత్సరం. 2024 ఉగాది నాటికి ఇది 1946 అవుతుంది. ఇది క్రీస్తు శకము 78 నుంచి మొదలైంది. కనుక మీరు ఇంకా సమగ్రంగా సమాచారము, వివరణ కావాలంటే సంగం టాక్స్ లేదా హిందూ మిత్ర ఛానల్స్ను చూడండి. అందులో బాగా వివరణగా ఇచ్చారు. ఇక జార్జ్ ఆర్వెల్ అన్నట్టు, హూ కంట్రోల్స్ ది పాస్ట్ కంట్రోల్ ద ఫ్యూచర్, హూ కంట్రోల్స్ ద ప్రజెంట్ కంట్రోల్స్ ద పాస్ట్ అని. ఏమంటే గతాన్ని తమ చేతిలో ఉంచుకున్న వాళ్ళు వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా శాసిస్తారు అని. ఇక్కడ విలియం జోన్స్ కేవలము బైబిల్ ప్రకారము, జెనసిస్ ప్రకారము 4004 ఏళ్ల క్రితము సృష్టి ప్రారంభించబడింది ఉంది. కాబట్టి మహాభారత యుద్ధము 3000 శతాబ్దంలో క్రీస్తు పూర్వం జరిగి ఉండడానికి వీల్లేదు అని అక్కడ తగ్గించుకుంటూ వచ్చి ఈ వంశములన్నిటినీ పురాణాల నుంచి గ్రహించాడు. అతడు పురాణములను చూడలేదు అనేది అబద్ధం. అతడు పురాణములన్నీ వెరిఫై చేసి కూడా కావాలని తప్పుగా వ్యవహరించాడు. దీనికి ఒక ఆఫ్రికన్ ప్రావర్బ్ ఉంది, దట్ అంటిల్ ద లయన్స్ హ్యావ్ దేర్ ఓన్ హిస్టోరియన్స్, ద హిస్టరీ ఆఫ్ ద హంట్ విల్ ఆల్వేస్ గ్లోరిఫై ద హంటర్. అంటే అలాగే మన చరిత్రను, మన గ్లోరీ అంటే మనకు అంత యాంటిక్విటీ ఉంది, మనకంత ప్రాచీన కాలం నుంచి చరిత్ర ఉంది అని చెప్పడం సహించలేక వాళ్ళు అదే పనిగా తగ్గించారు. ఇదంతా ఒక కుతంత్రంతో చేశారు. దీనికి మ్యాక్స్ ముల్లర్ కూడా అవునన్నాడు. ఇక ఈ పురాణ వైర గ్రంథమాల్లోని మొదటి నవల భగవంతుని మీద పగ గురించి. ఈ నవలాకాలం మహాభారత యుద్ధం జరిగిన 100 సంవత్సరముల తర్వాత జనమేజయుడు చక్రవర్తిగా భారతదేశంను పాలిస్తున్న కాలంలో ఆంధ్రదేశంలో జరిగింది. ఇక ఇది మీరు వినే ఉంటారు. ఈ నవల గురించి కథనం అంతా నేను నా మొదటి ఎపిసోడ్లో మొదలుపెట్టి 4 ఎపిసోడ్లుగా చెప్పాను. ఇందులో యువరాజు అయిన శ్రీముఖుడిని చంపడానికి జయద్రథుడు అనేవాడు రకరకాల కుట్రలు పన్నడము, చివరికి అతని కుట్రలన్నీ భగవంతుని దయ వల్ల విఫలం కావడము జరుగుతుంది. ఈ నవలల్లో ఒక విచిత్రమైన సంగతి ఏమంటే, భగవంతుని మీద పగ పెంచుకున్నట్టు ఒక కాల్పనిక పాత్రను సృష్టించి
ఆ పాత్రను ఈ 12 నవలల్లో కూడా ప్రస్తావిస్తూ ఈ పాత్రకు ఇంకా కొన్ని పాత్రలు జత చేసి వాటిని చివరి నవలల్లో ఎవరుగా మారారు అని నిరూపిస్తాడు విశ్వనాథ వారు. అది చాలా అద్భుతం. ఈ ప్రతి నవలల్లోనూ జయద్రథుడు కానీ జయద్రథుని అంశ కానీ కనిపిస్తూ, దాంతోపాటు వెలియోనస్ అనే అంటే నేను అనుకోవడము విలియం జోన్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ విలియోనస్ పాత్ర సృష్టించాడు అని నాకు అనిపిస్తోంది. మరి అది నేను నిర్ధారణగా చెప్పలేను. ఆ విలియోనస్ పాత్ర ఈ జయద్రథుని పాత్రకు తోడ్పాటుగా ఉంటున్నట్టు ప్రతి నవలలోనూ ఏదో ఒక చోట చూపిస్తూ వచ్చాడు. ఇక ఈ నవలల్లో ప్రత్యేకంగా క్షుద్ర మంత్రాలు, క్షుద్ర విద్యలైన బగళ, కాలంజరి వంటి విద్యల గురించి, తర్వాత అలాంటి విద్యలు మనకు భగవంతుని అనుగ్రహం ఉంటే ఆపదలు ఎలా తప్పించుకోవచ్చు అనే విషయం గురించి కూడా చెప్పారు. తర్వాత అలాగే ఆ కాలం నాటి రాజుల ధర్మాభిరతి, వేద ధర్మాభిరతి, శ్రీకృష్ణ భక్తి వల్ల ఎలా రక్షింపబడినారో చూసాం. ఇక రెండవ నవల నాస్తిక ధూపం గురించి. దీనికి కూడా ఆయన పీఠిక యథాతథంగా చెప్తాను, వినండి. ఇది పురాణ వైరగంధమాలలో రెండవ నవల. భారత యుద్ధానంతరం కలి ప్రవేశించినది మొదలు మగధ రాజవంశము సుమారు 3000 ఏండ్ల వరకు అవ్యవహితంగా అంటే కంటిన్యూస్గా జరిగిన విషయం పురాణములలో చెప్పబడి ఉంది. భారత యుద్ధంలో జరాసంధుని కుమారుడైన సహదేవుడు చనిపోయాడు. అతని కొడుకు సోమాది, ఇతని మరొక పేరు మార్జారి. సోమాది నుండి 22 రాజులు 1006 ఏండ్లు మగధ రాజ్యంను గిరివ్రజపురం రాజధానిగా పాలించారు. 22వ రాజు పేరు రిపుంజయుడు. అతని సేనాపతి అయిన మునీకుడు రిపుంజయుని రాజ్యం అపహరించి తన కుమారుడైన ప్రద్యోతనుని రాజుగా చేశాడు. అప్పటి నుండి గిరివ్రజంన ప్రద్యోత వంశపు రాజులు 5 పాలించారు. వీరు 138 ఏండ్లు పాలించారు. ఈ ప్రద్యోతనుని కూతురు పద్మావతి. ఈమెయే భాస విరచిత స్వప్నవాసవదత్తం నందు చెప్పబడిన స్త్రీ. ఉదయనుడు అంటే కౌశాంబిరాజు ఈ పద్మావతిని పెండ్లాడాడు. ఉదయన మహారాజు పాండవుల వంశం నందు పుట్టినవాడు. పరీక్షన్ మహారాజు తర్వాత అతడు 22వ రాజు, 23వ రాజు. ఈ రీతిగా చరిత్ర సరిపోతుంది. ఇక ఇవి సామాన్య చరిత్ర అంశములు. ఇది రెండవ నవల గురించి ఆయన చెప్పిన పీఠిక. ఈ రిపుంజయుడి భార్య మహేశ్వరి. ఈమె కాశ్మీర రాజకుమార్తె. ఈ కాశ్మీర రాజవంశంల గురించి, కల్హండి రాజతరంగిణి గురించి కూడా ఈ నవలలో ప్రస్తావన వస్తుంది. మళ్ళీ ఈయన కాశ్మీర రాజగాథావళి అని విడిగా 6 నవలలు రాశాడు. అది ఇంక మీద చెప్పబోయే తరంగంలలో నేను చెప్పదలుచుకున్నాను. ఇలాగే పురాణ వైరగంధమాల ఎలాగైతే ఎపిసోడ్లుగా చెప్పానో ఇంక మీట మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి కాశ్మీర రాజగాథావళి కూడా మీకు వినిపించాలి అని అనుకుంటున్నాను. ఈ కాశ్మీర రాజ్యము మ్లేచ్ఛ రాజ్యములకు అంటే యవన రాజ్యములకు ఆనుకొని ఉండడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ బెలూచిస్తాను, పాకిస్తాను అక్కడ యవనల ముస్లింల ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా. ఈ ఇస్లాం మతం పుట్టక ముందు ఎవరైతే వేద ధర్మం నుంచి విడిపడిపోయారో వాళ్ళు భారతీయులైనా కానీ వాళ్లను మ్లేచ్ఛులుగా యవనులుగా వ్యవహరించేవాళ్ళు. వాళ్ళు ఆర్షధర్మంను వదిలిపెట్టారు అనే ఉద్దేశంతో ఈ కాశ్మీర రాజకుమార్తె మహేశ్వరి, ఈమెకు పుట్టినది మ్లేచ్ఛ భూమిలో పుట్టింది, పెరగడము మేనత్త పెంపకంలో పెరిగింది. ఇటు మ్లేచ్ఛ పద్ధతులు అటు వేద పద్ధతులు రెండిటిని ఆమె
అనుసరించింది. ఆమె చండీదేవి మహాభక్తురాలు. ఇందులో జయద్రథుడు అనే క్యారెక్టర్ సృష్టించాడు అని చెప్పాను కదా విశ్వనాథ వారు. ఆ జయద్రథుడి వంశంలో ఆఖరి వాడు ఈ జయద్రథుడు. ఇందులో అతడు వింధ్యగిరి స్వామి అనే పేరుతో వ్యవహరింపబడతాడు. ఇతడు తన సిద్ధులతో మాయలతో ప్రజలను మోసం చేస్తూ ఆడవాళ్లను తన వల్లో వేసుకుంటూ చాలా అకృత్యాలన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు అతనికి ఏమీ అన్నా వారికి కీడు కలిగేటట్టుగా సృష్టించుంటాడు తనకున్న మంత్రశక్తుల ద్వారా. దీని ద్వారా ఏమవుతుంది, అతను ఆ రాణి మహేశ్వరిని తన వశం చేసుకుని ఆమె కూతుర్ని కూడా పాడు చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. దానికి రాణి మహేశ్వరికి కోపం వచ్చి ఆమె ఒక సేనాపతి సహాయంతో ఆ సిద్ధుడిని సంహరిస్తుంది. ఇక్కడ రిపుంజయుడు అనే రాజును ముందు పీఠికలో చెప్పినట్టుగా అతడి మంత్రి మునీకుడు అతనికి ఒక ఔషధమును సేవింపచేస్తూ క్రమంగా అతన్ని, అంటే స్లో పాయిజన్ లాగా అతన్ని చంపించేసి అతని కూతురిని తన కొడుకుకి పెళ్లి చేసి తన కొడుకు రాజ్యం కట్టబెట్టాలనే కుట్ర. మొత్తానికి అతడు కోరుకున్నట్టుగానే అతని కొడుకు ప్రద్యోతనుడు రాజవుతాడు. అక్కడి నుంచి ప్రద్యోత వంశం మొదలవుతుంది. ఈ రకంగా ఈ నాస్తిక ధూమము, ఈ నాస్తిక ధూమం అనే పేరు శీర్షికకు ఈయన చెప్పే విషయం ఏమంటే, ఈ చిట్ట చివర కథ నవలలో చిట్ట చివర ఈ విలన్ పాత్ర అంటే ఈ జయద్రథుడు చితి పేర్చుకొని మంత్రములు చదువుతూ చితి మీద కూర్చుంటాడు. అతడు కాలిపోయిన ఆ పొగ గాలిలో నీటిలో కలిసిపోయి మొత్తము ఆ నీటిలో కలిసిన పొగ మళ్ళీ ఆవిరిగా మేఘాల్లోకి వెళ్ళి అది వర్షించి అది పంటలలోకి చేరి ఆ పంటల ద్వారా ఆహారం ద్వారా మనుషులలోకి చేరి ఇలాగా తన ధూమము, నాస్తిక ధూమము ద్వారా సర్వప్రపంచమును తమ నాస్తిక భావాలతో నిండింప చేయాలని అతడి ఉద్దేశము. అతడి ఒక రకంగా అతని ధ్యేయము అలా నెరవేర్చుకున్నాడు. ఇది నాస్తిక ధూమము. నాస్తిక ధూమములో ఏమైంది, ప్రద్యోత వంశము మగధను ఏలింది. ఈ ప్రద్యోత వంశంలో కూడా 5 మంది రాజులు పాలించారు. వీరు మొత్తం 138 ఏండ్లు పాలించారు. ఇక్కడ ఒక్కొక్క వంశము ఎంత పాలించిందో ఇదిగా వివరంగా చెప్తాను చూడండి. మహాభారత యుద్ధం జరిగిందని చెప్పాను కదా. మహాభారత యుద్ధం నుంచి 100 ఏండ్ల వరకు అప్పుడు ఈ బృహద్రథ వంశం అంటే జరాసంధుడి వంశం పాలిస్తూ ఉన్నింది. జరాసంధుడి వంశం అయినాక జరాసంధుడి వంశంలో చిట్ట చివరి రాజు రిపుంజయుడు. ఇతను 23వ రాజు. ఈ 23వ రాజు 3138 నుంచి 2132 క్రీస్తు పూర్వము పాలించాడు. ఈ 2132వ సంవత్సరంలో ప్రద్యోతుడు రాజయ్యాడు. అక్కడి నుంచి 1994 అంటే క్రీస్తు పూర్వం 1994 వరకు ప్రద్యోతులు పాలించారు. ప్రద్యోతులలో చివరి రాజు మహానంది. ఇక్కడ నుంచి ఇది 3వ నవల ప్రారంభమవుతుంది. 3వ నవల ధూమరేఖ. దీనిలో ఈ ప్రద్యోతుల నుంచి శిశునాగ వంశము ఎలా మొదలైంది అని చెప్తాడు ఈయన. దీనికి ఆయన రాసిన పీఠిక ఇది యథాతథంగా చదువుతాను. ఎందువల్లనంటే నేను పీఠికలు ఎందుకు చదువుతున్నానంటే, నేను నవలలను కేవలం కథలుగా వివరించాను ప్రీవియస్ ఎపిసోడ్స్లో. కథ తెలుస్తుంది కానీ మనకు యాక్చువల్గా రచయిత ఉద్దేశం ఏమి, ఎందువల్ల రచయిత ఇలా రాశాడు అనేది కూడా తెలిస్తే మరింతగా మనకు నవలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇది ఆయన రాసిన పీఠిక యథాతథంగా ఇలా ఉంది. ఇది పురాణ వైర గ్రంథమాలలో 3వ నవల. మన సర్వ పురాణములందు భారత యుద్ధానంతరమున మగధ రాజ్యం యొక్క చరిత్రము క్రమణికగా సంవత్సరములతో చెప్పబడింది. ఇది మన దేశంలోని పండితుల రాతల వలన, ఆర్యభట్టుడు మొదలైన ఖగోళ శాస్త్రవేత్తల వలన యథార్థ గణనం చేసి నిర్ణయింపబడింది. జరాసంతుని మనమడైన మార్జారి గిరివ్రజపురంన మగధ రాజ్యం మేలుతున్నాడు కదా, అది చెప్పాను కదా. ఆయన వంశము 1006 సంవత్సరములు పాలించింది. తర్వాత ప్రద్యోత వంశం రాజ్యంలోకి వచ్చింది. ఆ వంశము 138 ఏళ్ళు పాలించను. మొదటి వంశం కథ భగవంతుని మీద పగలో చెప్పబడింది. ఈ ప్రద్యోత వంశం కథ నాస్తిక ధూమంలో చెప్పబడింది. ఇక ఈ ధూమరేఖ 3వ నవల. ప్రద్యోత వంశం అయిన తర్వాత గిరివ్రజపురం రాజధానిగా మగధ రాజ్యంన శిశునాగ వంశము క్రీస్తుపూర్వము 1994 మొదలు క్రీస్తుపూర్వము 1634 వరకు రాజ్యం చేసింది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యం చేసింది. ఈ రాజులు 10 మంది. చివరివాడు మహానంది, మొదటివాడు శిశునాగుడు. ఈ శిశునాగ వంశంలో 5వ వాడు బింబిసారుడు, 6వ వాడు అజాతశత్రువు. పాశ్చాత్యులు రాసిన చరిత్రలో మౌర్య వంశంలో ఉన్న అజాతశత్రువుకు ఈ అజాతశత్రువుకు భేదం లేనట్టు రాయబడింది. ఆ పాశ్చాత్యులు రాసిన చరిత్ర అది ఒక తల తోక లేని వ్యవహారం. గౌతమ బుద్ధుడు శిశునాగ వంశంలోని అజాతశత్రువు రాజ్యం చేయుచుండగా అతని రాజ్యం యొక్క 8వ ఏట బుద్ధుని 80 ఏట నిర్యాణం పొందనని బౌద్ధమత గ్రంథములందు రాయబడింది. ఈ బింబిసారుడు క్రీస్తుపూర్వము 1852 మొదలు క్రీస్తుపూర్వము 1814 వరకు రాజ్యం చేశాను. అజాతశత్రుడు క్రీస్తుపూర్వము 1814 మొదలు క్రీస్తుపూర్వము 1787 వరకు రాజ్యం చేశాను. బౌద్ధ కథల నందు, బౌద్ధ సారస్వతం నందు మగధ రాజ్యము బౌద్ధుల కాటపట్టుగా చెప్పబడుచు వచ్చాను. ఈ నవలలో మొదటి అధ్యాయం నందు 2 యువతుల యొక్క మనఃప్రవృత్తి వర్ణింపబడి ఉంది. మాయ అన్న స్త్రీ బుద్ధిని తల్లి. ఇట్టి ప్రవృత్తికి హేతువుగా తొలుతటి 2 నవలలోని ఒక భగవద్ విరోధభావ లక్షణంను చెప్పుటకు కల్పింపబడిన ఒకే సన్నివేశంను తీగగా లాగి దాని యందు నిరూపింపబడింది. ఈ నవలలో బుద్ధుని కథ లేదు, కానీ సూచన ఉంది. దానికి పునాదిగా ఈ నవలలోని కథ రాయబడింది. ఈ పురాణ వైరమన్న పేరుతో రాయబడుచున్న 16 నవలల్లో మళ్ళీ ఇక్కడ కూడా 16 నవలలు అన్నారు. ఎందుకంటే ఆయనకు అప్పటికి 16 నవలలు రాయాలనే ఉద్దేశం ఉన్నది కనుక. మొదటి ఈ 3 నవలలు ప్రత్యేకమైన లక్షణములు కలవి. వీణి యందు ఆధునిక సాహిత్య విమర్శకులు చెప్పిడి అభౌమ కథ అంటే సూపర్ న్యాచురల్ విషయం వర్ణింపబడింది. తక్కిన నవలల్లో ఈ ప్రసక్తి రాదు. వచ్చినను ఇట్లో అనుస్యూతంగా రాదు. సృష్టి యందు ఏ భావమును దైవతముగా దైత్యముగా తొలుతనే విభక్తమై ఉన్నది. అవి 2 అర్ధగోళములు. సృష్టి లక్షణమే అది. దానినే ఈ 3 నవలల యందు విస్తరింపచేయుటయింది. ధర్మము సమృద్ధంగా ఉన్నప్పుడు అధర్మం గురించి చెప్పవలను. అధర్మము ప్రబలంగా ఉన్నప్పుడు ధర్మం ప్రత్యేకంగా చెప్పబడును. అందుచేత ఈ 3 నవలల యందు భగవద్విరోధ భావమునకు ప్రాధాన్యం ఇవ్వబడింది. భారత యుద్ధం జరిగిన తర్వాత 36 ఏండ్లకు కలికాలం ప్రవేశించింది. ఆ తర్వాత సుమారు 2000 ఏండ్ల వరకు ధర్మం చెడిపోలేదు. కనుక నానాటి చరిత్ర గురించి రాయినప్పుడు ధర్మమునకు భగవంతునకు అవినాభావ సంబంధం ఒకట వలన భగవద్విరోధ భావము ఏ త్రోవల విజృంభించినదో చెప్పుటే ప్రధానం. అందుకని ఈ 3 నవలలు తద్విషయంను పురస్కరించి రాయబడినవి. నవల రాసేవాడు గాడివాణి వంటివాడు. ఒక టెంకను చూపించి మామిడి చెట్టును నిర్మించినట్టు శిశునాగ శబ్దంలో నుండి ఒక అర్థం తీసుకుని
మగధ రాజ్యం పెద్దది, కాశీరాజ్యం చిన్నది అగుట చేత ఒక చిన్న రాజ్యపు రాజు పెద్ద రాజ్యంను గెలుచుటకు కృత్రిమ ఉపాయంలో లేక ఆ రాజ్యమును ఈ రాజ్యం నందు కల వ్యక్తులకు గల పరస్పరమైన కొన్ని సంబంధములో ఆధారంగా తీసుకుని కథాకల్పనం చేయును. అట్లే చేయబడింది. నవలయు ఒక కావ్యమే. కావ్యం యొక్క ఆత్మ పాఠకుని యొక్క మనస్సును సృష్టిలో జరుగు అంశముల యందు వ్యక్తమగుచున్న మానవ హృదయం నందలి భావముల యొక్క సంఘర్షణల వలన అనుభూతమో ఒక హృదయానుభూతియో చిత్తవృత్తియో అగును. అట్టి హృదయానుభూతియో చిత్తవృత్తియో కలుగుటకు కథ ఆలంబం. కథాంశములు దానికి రూపం. ఆ రూపమునకు ఆధారం మన పురాణముల యందున్న అల్పములైన విషయములు. ఈ కథ యందు మొదటి అధ్యాయమున బుద్ధుని అవతారము సూచింపబడింది. ఈ సూచన పరిపుష్టం కాలేదని కూడా రచయితకు తెలియను. అంత పరిపుష్టంగా ఈ సూచన చేయబడకపోవుటకు హేతువులు కలవు. ఈ రచయితకు మన పురాణంలో యందున్న యథార్థమైన చరిత్రం నందలి భిన్న రాజవంశముల యొక్క రాజ్యపరిమితి చెప్పుటయు దానిని సూచించుటయు తగిన మనసులలో పాశ్చాత్య చరిత్రకారులు చేసిన అబద్ధపు కాల నిర్ణయంను తొలగించుటయు ప్రధానము కానీ మత విషయంలైన అభిప్రాయంలో వెల్లడించడం ప్రధానం కాదు. ఇంకొక నవలల్లో మత విషయం నాకు ప్రాధాన్యం చెప్పవలసి వచ్చునచో చెప్పబడవచ్చును. ఇలా ఆయన 3వ నవలకు పీఠిక ముగించారు. ఇక 3వ నవల ధూమరేఖ గురించి కథలోకి వస్తే ప్రద్యోత వంశపు ఆఖరి రాజు నందివర్ధనుడు. ఇతని తల్లి కాశీరాజు భార్య అక్క చెల్లెళ్ళు. కాశీరాజుకు ఒక కొడుకు శిశునాగుడు. ఈ మగధరాజైన నందివర్ధనుడి భార్య ఆడపిల్లను కర్ణి మరణించగా కాశీరాజు భార్య అంటే నందివర్ధనుడి పినతల్లి ఆ పసిగుడ్డును పెంచే భారం తీసుకుని తన కొడుకుతో పాటు ఆ పిల్లను పెంచింది. ఆ పాప పేరు వేదమరీచి. వేదమరీచికి 19 ఏళ్ళు వచ్చే వరకు కాశీలోనే పెరిగింది. అడపా తండ్రి పిలిపించినప్పుడు మగధకు వచ్చి కొన్ని నాళ్ళు ఉండి వెళ్ళేది. వీళ్ళిద్దరి మధ్య ఒక అనైతికమైన అనుబంధం పెరిగింది. శిశునాగుడు చాలా వీరుడు, కానీ ఇక్కడ అభౌముఖ విషయము అని చెప్పారు కదా. ఇతడు ఒక సిద్ధునితో పరిచయం అయ్యి ఆ పొగ పీల్చడము, ఆ పొగ ద్వారా అతడు అన్నాళ్ళు పాపం అనుకోండేది పాపం కాకపోవడము, ఇలాంటి విషయాలన్నీ వస్తాయి. ఇకపోతే నేను ఈ సమీక్షగా చేస్తున్నాను కనుక కథ గురించి ఎక్కువ ప్రస్తావించటం లేదు. మీరు ఎలాగూ వినదలుచుకుంటే నావి యూట్యూబ్లో దొరుకుతాయి కదా, అది వినవచ్చు. ఒక్కొక్క నవలను 3-4-5 ఎపిసోడ్లుగా దాని నిడివిని బట్టి చెప్తూ వచ్చాను. ఈ మొత్తానికి ఇందులో ముఖ్యమైన విషయం ఏమంటే శిశునాగుడు ఒక యుద్ధం చేయకుండా జననష్టం కలగకుండా తన భార్య వంకజాబిల్లి తోడ్పాడుతూ పెద్ద రాజ్యమైన మగధను సులభంగా ఆక్రమించగలిగాడు. దాంతో ప్రద్యోత వంశం అంతరించి శిశునాగ వంశ పాలన మొదలైంది. ఇంకా విశ్వనాథ వారు చెప్పిన ఒక కొత్త అంశము ఈ నవలలో రేచుకుక్కల గురించి. అది కథలో భాగంగా చెప్పాడు కానీ విడిగా చెప్పవలసిన అవసరం లేనట్టుగా. ఇంకా అభౌమమైన విషయం ఏమంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ గురించి, క్షుద్ర విద్యలు, పిశాచములు, సిద్ధులు, వీటి గురించి కొంత కల్పన ఉంది. అలాగే నవల మొదట్లో 2 యువతులు తమ కళల గురించి చర్చించుకోవడము, దాని గురించి చెప్పారు కదా. ఇది బుద్ధుడు వలన నాస్తికత్వం పెరిగింది. బుద్ధుడి బోధనల ప్రకారము దేవుడు అనేవాడు లేడు. కాబట్టి ఇలాగా దాని ద్వారా ఒక ధూమరేఖ కనిపించడం, అది బుద్ధుని పుట్టక గురించి సూచనప్రాయంగా తెలిపాడు. పోతే ఇందులో శిశునాగుడికి పెళ్ళి అయిన యువతి ఆంధ్రదేశపు రాజకుమార్తె వంకజాబిల్లి అని పేరు చెప్పారు.
ఇక అలాగే సూచనగా ఈ వంశంలో ఈ శిశునాగుడి మనుముడి కాలంలో ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడని కథనంలో చెప్పిస్తాడు. ఈ శిశునాగ వంశము 10 మంది రాజులు క్రీస్తుపూర్వం 1994 నుంచి క్రీస్తుపూర్వం 1634 వరకు 360 సంవత్సరములు పాలిస్తారు. ఇందులో బింబిసారుడు కాలం అంటే క్రీస్తుపూర్వం 18వ శతాబ్దంలో బుద్ధుడు జన్మించాడు. అలాంటి బుద్ధుడి కాలంను 1200 సంవత్సరముల తర్వాతకు తోసి ఆయన్ను క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది వాడిగా పాశ్చాత్య చరిత్రకారులు రచించారు. ఇలాగా చరిత్ర వక్రీకరింపబడింది. ఇక 4వ నవల నందో రాజా భవిష్యత్తు గురించి చెప్పాలంటే దీనిలో ప్రద్యోత్ వంశం అయిపోయింది, శిశునాగ వంశం అయిపోయింది. శిశునాగ వంశంలోని ఆఖరి రాజు మహానంది. ఆ మహానంది నుంచి నందవంశం ఎలా రాజ్యానికి వచ్చింది అనేది కథ. దీనిలో విశ్వనాథ వారు రాసిన పీఠిక ఇలా ఉంది. మగధ రాజ్యమున శిశునాగ వంశంపై నందవంశం ఎట్లా ఆక్రమించనో ఈ నవల యందు నిరూపితమగును. శిశునాగ వంశపు రాజులు 10 మంది. వారిలో చివరివాడు మహానంది. శిశునాగ వంశము 360 ఏండ్లు రాజ్యం చేశాను. తర్వాత నందుడు మగధ రాజ్యమునకు రాజయ్యను. అతడు క్రీస్తుపూర్వము 1634 ఏట మగధ రాజ్యమునకు రాజయ్యను. ఈ నందుడు మహానంది యొక్క ఉంపుడుగత్తె కొడుకు. అప్పటికే బుద్ధుడు ఉదయించి 200 ఏండ్లైనది. నందునకు మంత్రి రాక్షసుడన్న విషయము ముద్రా రాక్షసం నుంచి తీసుకొనబడింది. ఈ ముద్రా రాక్షసము విశాఖదత్తుడనే ఒక కవి రాశాడు. ముద్రా రాక్షసం నాటికి రాక్షసుడు వృద్ధుడు. ఆ రాక్షసుని యొక్క మహాప్రతిభ ఎట్టిదో, అతడు నందునకు రాజ్యం ఎట్లు సంపాదించి పెట్టానో, సర్వ భారతదేశము అతనికి ఎట్లు వశం చేసి పెట్టానో ఈ నవలలో రాయబడింది. పురాణములలో ఈ నందుని గురించి శాశిష్యతి మహాపద్మ ద్వితీయ ఇవ భార్గవ అని రాయబడింది. ఇతడు రాజవంశముల విషయంలో 2వ పరశురాముని వలె అయినాడని చెప్పబడింది. ఇతడు క్రీస్తుపూర్వము 1634 రాజ్యంకు వచ్చాడు. అప్పటి వరకు సర్వ భారతదేశం నందు క్షత్రియులే రాజులు. నందుడు సర్వ రాజవంశములను నిర్మూలనం చేశాడు. కలియుగ రాజ వృత్తాంతంలో ఈ నందుని గురించి సర్వక్షత్రాంతకృత్ నృప అని రాయబడింది. అతడు సర్వక్షత్రియ వంశములను నిర్మూలించను. ఇక్ష్వాకులను, పాంచాలులను, కౌరవులను, హైహైలను, కాలకులను, ఏకలింగులను, సురసేనులను, మైథిలులను నాశనం చేసినని కలియుగ రాజ వృత్తాంతం చెబుతోంది. బ్రహ్మాండ పురాణంలో ఇతని గురించి సర్వక్షత్రం సముద్ధృత్య అనగా సర్వక్షత్రియులను నాశనం చేసి అని రాయబడింది. ఈ పురాణాంశంను ఆధారంగా చేసుకొని ఈ నవల రాయబడింది. నందుని యొక్క రాజనీతి రాక్షసోపజ్ఞకంగా రాయబడినది. అంటే రాక్షసుడి ఈ నవలలో రాక్షసుడే నాయకుడని చెప్పవచ్చు. రాక్షసుని మూలంగా నందుడు ఎలా రాజయ్యాడో చెప్పబడింది. ఇందులో కథ విషయంకి వస్తే మహానంది మహారాజుకు శూద్రవంత వల్ల కలిగిన కుమారుడు నందుడు. ఇతర క్షత్రియ స్త్రీల వల్ల కలిగిన సంతానము 3 కొడుకులు ఉన్నారు. కాలాశోకుడు, రిపుంజయుడు, విదుసారుడు. అప్పటికే బుద్ధుడు జన్మించి 200 ఏండ్లయింది. నిర్యాణమయ్యి 120 ఏండ్లయింది. బుద్ధుడు తమ వంశంను నిర్మించాడని ఆ కాలం క్షత్రియులకు చాలా గర్వంగా ఉండేది. ఆ కాలంలో క్షత్రియ వంశములన్నీ బౌద్ధులే. ఒక కౌరవులు వెళ్తున్న కౌశాంబి మరియు విదేహరాజైన ఉసినరుడు తప్ప చివరికి కౌశాంబి యువరాజైన నిరమిత్రుడు కూడా బౌద్ధుడే. వీరందరికీ నందుడంటే చిన్న చూపు. అదే సమయంలో అతని బలం చూస్తే భయం. నందుడు మహావీరుడు, 4 ఏనుగుల బలం ఉంది. మహానంది మహారాజుకు మాత్రం ఇతడంటే ప్రేమ.
ఈ క్షత్రియ రాజకుమారులందరూ కాలాశోకుడి అధ్యక్షతన ఒక క్షత్రియ కుమార సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి నందుడిని నిషేధిస్తారు. అప్పుడు ఈ రాజకుమారులంతా ఏకగ్రీవంగా బ్రాహ్మణులను నిర్మూలించాలని తీర్మానం చేసుకుంటారు. హైహై రాజైన అర్జునుడు అనేవాడు మొదలుగా దీన్ని తన రాజ్యంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు. చీటికి మాటికి చిన్న చిన్న కారణాలు చెప్పి బ్రాహ్మణులను శిక్షించడము, వాళ్ళకు మరణదండన విధించడము. ఇలా అక్కడికి అతను ఒక బ్రాహ్మణ వేషధారి వల్లనే చంపబడతాడు. అలాగే ఇతర మార్గాల వల్ల, అంటే ఇంకొక రాజు ఉన్నాడు, కౌశాంబి యువరాజు నిరమిత్రుడు అనేవాడు. వాడు గదాయుద్ధంలో చాలా మంచి విద్యావంతుడు. అతడు తనంత వాడు లేడని అహంకరించేవాడు. అతడు కుశీనగర పడవల్లో ఒక ఆటవికుడు గదాయుద్ధం బాగా చేస్తాడు, అతనితో యుద్ధంలో పోరాడాలని అతనికి నచ్చజెప్పి మొత్తానికి ఆ ఆటవికునితో ఇతన్ని చంపిస్తారు. ఆ కొడుకు వార్త విని తండ్రి కూడా మరణిస్తాడు. అప్పుడు ఈ హైహ రాజ్యంలోనూ ఈ కౌశాంబి రాజ్యంలోనూ వేరే వాళ్ళు రాజులు అవుతారు. ఇలాగా ఇంకొక చోట ఈ సురసేన, కాలక, ఏకలింగలు అనే 3 దేశాల రాజకుమారులు ఈత పోటీల నెపముతో వాళ్ళు హతమార్చబడినారు. అక్కడ కూడా వేరే వాళ్ళు రాజులైనారు. ఇంకా ఉసీనరుణ్ణి ఇంకొక రకంగా చనిపోయేటట్టుగా చేశారు. ఇలాగా ఆ క్షత్రియ కుమార్ సమావేశం జరిగిన 6 నెలల లోపల ఒక్క కోసల రాజ్యము, మగధ రాజ్యము తప్ప మిగిలిన క్షత్రియ రాజులందరూ చనిపోయారు. క్షత్రియ రాజులు, రాజకుమారులు చనిపోయారు. దీని వెనక ఎవరున్నారు అనేది మొదలు కథ నవలలో మనకు అర్థం కాదు. చివరికి తెలిసేదేమంటే నందుడే వారినందరినీ హతమార్చాడు అనేసి తెలుస్తుంది. ఈ నందుడు ఎప్పుడైతే తనను ఈ క్షత్రియ కుమారులు అసహించుకుని తనను నిషేధించారో, తనను అవమానించారో, ఆ క్షత్రియ కుమారులందరి మీద తాను పగ తీర్చుకోదలిచి వారినందరినీ రకరకాల పద్ధతుల ద్వారా, ఇక పాంచాల రాజును ఇంకొక పద్ధతి ద్వారా ఇలా చంపేసి చివరికి ఏమైపోతుంది, కౌసలరాజు ప్రసేనజిత్తు అనేవాడు, అతను బౌద్ధుడు. ఈ క్షత్రియ కుమారులంతా బౌద్ధ మతం అవలంబించిన వారే. ఈ ఒకనొక సందర్భంలో మిథిలాధిపతి ఉసేనుడు చనిపోగా ఈ కోసలరాజు ప్రసేనజిత్తు అనేవాడు మిథిలను వశం చేసుకుని బల్లాట రాజును ఓడించి మొత్తానికి మగధ సరిహద్దుల్లో ఉంటాడు. ఆ మగధ సరిహద్దులకు వచ్చాక అప్పుడు మహానంది ఉద్బోధ వల్ల మహానంది కొడుకైన కాలాశోకుడు పెద్దవాడు, అతడు మహానంది పేరుకు రాజు, రాజ్యాధికారం అంతా కాలాశోకుడే నిర్వహిస్తూ ఉంటాడు. కాలాశోకుడు మహానంది ఉద్బోధ ద్వారా రాక్షసుడు నందుని స్నేహితుడు, బ్రాహ్మణుడు, మంచి మేధావి. అతన్ని రాయబారంకు పంపుని తండ్రి చెప్తే కాలాశోకుడు అతన్ని రాయబారానికి కోసలరాజు దగ్గరికి పంపుతాడు. అప్పుడు కోసలరాజు అయిన ప్రసేనజిత్తుకు ఈ కాలాశోకుడికి రాక్షసుడి తెలివితేటలు అర్థమవుతాయి. రాక్షసుడిని వాళ్ళిద్దరినీ రాక్షసుడే చివరికి ఓడిస్తాడు. ఇలాగా నందుడు విచిత్రమైన పరిస్థితుల్లో కాలాశోకుడి తమ్ములు కూడా ఇద్దరూ చనిపోతారు. కాలాశోకుడిని కూడా బౌద్ధులే హతమారుస్తారు. ఇలాగా మొత్తానికి క్షత్రియ సంహారం జరిగిపోతుంది. తన కొడుకులు 3 చనిపోయారని తెలిసి మహానంది మహారాజు కూడా చనిపోతాడు. ఈ నందుడు తన అన్నలకు తండ్రికి సంస్కారములు జరిపి తన మగధ సేనాపతి అయిన ఉత్తుంగభుజుడిని కోసలరాజును పట్టి తెప్పించి వారిద్దరిని యుద్ధం చేపించి వాళ్ళిద్దరిని కూడా సంహరింపచేస్తాడు. రాక్షసుడు వారిని సంహరిస్తాడు యుద్ధంలో.
రాక్షసుడి కుటిల నీతి వల్ల మొత్తము శత్రువులందరూ నశించి ఒక పెద్ద సామ్రాజ్యమును ఆర్యావర్తమంతా ఒక గొడుగు కిందకి తెచ్చి నందుడి చేతికి రాజుగా అప్పగిస్తాడు. అయితే ఈ నందుడు లోభి, ధనాశ ఎక్కువ. ఇతడు రకరకాల పన్నులను తాను జయించిన క్షత్రియ రాజ్యముల ద్వారా, అన్ని రాజ్యాల ద్వారా మొత్తం ఆర్యావర్తమంతా వసూలు చేసేసి పేరు ధనానందుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఒకటి చెప్తారు ఇతని గురించి. ఇతను గంగా నది ఒడ్డున, గంగా నది వేగము తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఒక తాత్కాలిక ఆనకట్ట నిర్మించి అక్కడ తవ్వించి మట్టి ఇటుకలతో గోడలు కట్టించి లోపల తన ధనమంతా దాచి మళ్ళీ ఆ తాత్కాలికమైన ఆనకట్టను తీసి గంగా నది ప్రవహించేలాగా చేశాడు అని, త్రివేణి సంగమంలో ఇలా చేశాడు అని ఒక కథ. అతని దగ్గర లక్షల కోట్ల బంగారంను దాచిపెట్టాడు అలాగాని దానికి మహాపద్మనందుడు అనే పేరు వచ్చింది. మహాపద్మము అంటే 10 లక్షల కోట్ల ధనమును మహాపద్మము అంటారు. అందువల్ల అతడు మహాపద్మనందుడు అయ్యాడు అని. ఇలా అతను పన్నుల ద్వారా రకరకాలుగా ధనము వసూలు చేసినందుకు ప్రజల్లో అతని పట్ల ఒక ద్వేషభావం అంకురించింది. దానికి తోడు ఈ 3 కొడుకులు కూడా దుర్వ్యసన పరులై వారు కూడా ప్రజలను పీడించడము, ఉత్తుంగభుజుడు అనే సేనాని ద్వారా ప్రజలను పీడించడము జరిగి ప్రజలందరూ ఏకగ్రీవంగా మాకు నందుడు రాజు అయితే మేలు అని ఆశిస్తారు. అందుకే ఈ నవలకు నందో రాజా భవిష్యతి అని ఒక పేరు పెట్టారు. ఇప్పటికి కూడా మన తెలుగునాడులో రేపటికి రాజవుడో మంత్రవుడో అని అంటూ ఉంటాం. ఇలాగా నందో రాజా భవిష్యతి అనేది ఒక సామెతగా కూడా మారింది. ఈ రాక్షసుని కుటిల నీతి వల్ల, ఈ నందుడి బలం వల్ల అన్ని క్షత్రియ వంశాలు నశించాయి. ఆర్యావర్తమంతా నందుడి ఏలుబడిలోకి వచ్చింది. దీని ఫలితంగా బౌద్ధుల ప్రాబల్యం కొంత తగ్గింది. ఇక ఈ నవలలో ఈ బౌద్ధుల ప్రాబల్యం గురించి, అది ఎన్ని రకాలుగా విడిపోయింది, ఆ బౌద్ధుల మధ్యనే ఎన్ని లుకలుకలు ఏర్పడ్డాయి, ఈ బుద్ధుడి నిర్యాణం తర్వాత ఈ బౌద్ధ మతము ఎలా వెర్రితలలు వేసింది, అవన్నీ వివరించబడినాయి. ఇలాగా ఈ నందవంశము 100 ఏళ్ళు పాలించింది. 100 ఏళ్ళు పాలించాక కేవలం 100 ఏళ్ళు పాలించింది. ఈ నందవంశమునకు రాజు నందుడు అని చెప్పాం కదా. ఈ నవనందులు అంటే ఈ రాజుకు నందునికి 9 మంది కుమారులు పుట్టారు, 8 మంది కుమారులు పుట్టారు. ఈ నందుడు శూద్రుడైనప్పటికీ తనకు మాత్రము క్షత్రియ కన్యలను వివాహం చేసుకున్నాడు 8 మందిని. ఈ క్షత్రియ కన్యలను 8 మందిని వివాహం చేసుకుని 8 మంది ద్వారా 8 కొడుకులు పుట్టారు ఇతనికి. ఈ 8 మందిని నందుణ్ణి కలిపి నవనందులు అనడం పరిపాటైంది. ఈ నవనందులు కలిసి 100 ఏళ్ళు పాలించారు. ఈ నందుడు 88 ఏళ్ళు పాలిస్తే ఈ మిగిలిన తన కొడుకులు 8 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంవత్సరం చొప్పున మొత్తము 12 ఏళ్ళు పాలించారు. ఆ 12 ఏళ్ళు పాలించి, అంటే నందుడికి 100 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపల, పూర్తి అయ్యే లోపల వంశము మారింది. నందుడికి ఈ 8 మంది కొడుకులే కాకుండా ఒక శూద్రవనిత ముర అనే ఆమె ఎందు చంద్రగుప్తుడు పుట్టాడు. చంద్రగుప్తుడు పుట్టి చంద్రగుప్తుడు మళ్ళా మౌర్య సామ్రాజ్యంను స్థాపించాడు. దాని గురించి 5వ నవల ఇది చంద్రగుప్తుని స్వప్నం. ఈ నవలలో చంద్రగుప్తుడు మౌర్యుడు మగధ సింహాసనం ఎలా ఎక్కాడు, చాణక్యుడు ఎవరు, ఎందుకు అతడు నందులను ద్వేషించాడు, చంద్రగుప్తుడిని రాజుగా చేయటంలో అతని పాత్ర ఏమిటి అనేది ఉంది. దీనికి విశ్వనాథ వారు రచించిన పీఠిక ఇలా ఉంది.
నందవంశము 100 ఏండ్లు పాలించినది. తర్వాత మౌర్య చంద్రగుప్తుడు రాజ్యంలోకి వచ్చెను. అతడు క్రీస్తు పూర్వము 1534లో రాజ్యంలోకి వచ్చాను. ఆయన మంత్రి చాణక్యుడని జగద్విదితమైన విషయమే. ముద్రా రాక్షస నాటకంలో చాణక్యుడు రాక్షసుని చంద్రగుప్తునికి మంత్రిగా ఎలా చేశాడో ప్రధానంగా రాయబడిన విషయం. ఈ నవలలో చాణక్యుడు నందవంశంను ఎట్లా నిర్మూలించనో చెప్పబడింది. ఇది ముద్రా రాక్షసం కంటే భిన్నమైన కల్పన. చంద్రగుప్తుని పూర్వ ప్రతిభా కల్పన. పాశ్చాత్య చరిత్రలు ఎందుకు గ్రీక్ రాజైన అలెగ్జాండరు మౌర్య చంద్రగుప్తుడు రాజ్యం చేయుచుండగా భారతదేశం మీదకి దండెత్తి వచ్చునని రాయబడింది. అది అద్భుత కల్పన. అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తి వచ్చినది క్రీస్తు పూర్వము 327వ ప్రాంతంలందు. మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజ్యంను పాలించింది క్రీస్తు పూర్వము 1534 నుండి 1500 వరకు. ఇతని కొడుకు బిందుసారుడు. ఈ బిందుసారునకు శిశునాగ వంశంలోని బింబిసారునకు సంబంధం లేదు. పాశ్చాత్య చరిత్రకారులు చేసేది అనేకములైన అపభ్రంశములలో ఒకటికి ఒక పేరుండగా ఆ పేరును బట్టి వారెరిగి ఉన్న ఈ పేరు కలవాడు ఇంకొకటి ఉంటే వారిద్దరు ఒకటే అనుట. ఈ కాలం నందు వ్యాసుడన్న పేరు ఒకరికి ఉండవచ్చు, కృష్ణుడు అన్న పేరు మరొకరికి ఉండవచ్చు. ఈ కృష్ణుడే భగవద్గీత రాశాడని, ఈ వ్యాసుడే భారతం రాసినని అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వారి చరిత్రలలో ఒక శాసనంలో ఒక రాజు పేరు కనిపించగా ఈ పేరు ఇంకొక శాసనంలో కూడా కనిపించగా ఇద్దరు రాజులు ఒకటే అందరు. అట్లా అన్నారు, కావచ్చునందరు, వ్రాయుటలో కావచ్చునందరు, చెప్పుటలో ఇద్దరు ఒకటే అందరు. ఈ కాలము వ్రాయబడిన దానిలో ఉన్న సంశయంను వదిలిపెట్టి మాటలలోని రూఢినే గ్రహించును. చరిత్రము, భాషాశాస్త్రము మొదలైన ఈనాటి ప్రపంచంలో ఇట్టి భావము ప్రధానంగా ఉండి మన పురాణములలోని శాస్త్రములలోని బహు విషయములను తారుమారు చేసింది. ఈ చంద్రగుప్తుడు ఆ చంద్రగుప్తుడు కాదు. చంద్రగుప్తుడు అన్న పేరు చూచి పాశ్చాత్యులు చేసిన కల్పన. ఈ సంగతి స్ఫురింపజేయుటకు ఈ నవల చివర మౌర్య చంద్రగుప్తుడు తన తర్వాత 1300 ఏండ్లకు జరగబోవు అలెగ్జాండర్ దండయాత్రను స్వప్ననందు చూచనని కల్పింపబడింది. అలెగ్జాండర్ దండయాత్రకు మౌర్య చంద్రగుప్తునకు ఏమీ సంబంధం లేదు. ఆ సంబంధమును పాశ్చాత్యులు కల్పించిరి. నేటి భారతీయులలో పాతుకొనిపోయినది. ఒక కాలం నందు దృఢంగా విశ్వసింపబడుచున్న విషయము, పడబోచున్న విషయము నిరాళంబమైన కాలంలో వెనుకగా తట్టి చంద్రగుప్తును కట్టి స్వప్నం వచ్చెను. కాలము నిత్యమైనది, ప్రవాహం వంటిది అని అర్థం. సముద్రము పోటు పొడిచినచో అది కొన్ని మైళ్ళ దూరం ఉప్పు నీరగును కదా, ఆ రీతిగా చంద్రగుప్తునకు స్వప్నం వచ్చెను. ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసిన పీఠిక. ఇక దీని విషయంలోకి వద్దాం. పాపులర్ రచనలు. విశ్వనాథ వారి రచనలకు హస్తిమస్కాంతరం తేడా ఉంది. ఒక్క రాక్షస మంత్రిని మళ్ళీ చంద్రగుప్తునికి ముఖ్యమంత్రిని చేయుటగా మినహాయించి ఇంకెక్కడా పోలిక ఉండదు. శార్వరి రాసిన నవలలో తర్వాత చాణక్యాస్ ఛాంట్ అనేసి ఇంగ్లీష్లో ఒక నవల వచ్చింది. వాటిలో శకటారుడు, జీవకుడు, విషకన్య ప్రయోగాలు ఉంటాయి. ఇందులో ఉండదు. అలాగే మన చరిత్ర పాఠంలో ఉన్నట్టు అలెగ్జాండర్ దండయాత్ర, మరణము, తర్వాత అలెగ్జాండర్ సేనాధిపతి సెల్యూకస్ నికటార్ అనేవాడు గ్రీస్ దేశంనకు రాజు కావడము, అతడు భారతదేశంనకు దండెత్తి రావటము, మౌర్య చంద్రగుప్తునితో సంధి చేసుకొని తన కూతురు హెలీనాని ఇచ్చి పెళ్లి చేయటము, తన రాయబారిగా మెగస్తనీస్ మగధ రాజధాని పాట్లీపుత్రంలో చంద్రగుప్తుని మౌర్యుడి సభలో ఉండటము వగైరా అంశములు. ఈ శార్వరి వారు అటువంటి విషయములు విశ్వనాథ వారు రచించిన ఈ నవలలో లేవు. అసలు అలెగ్జాండర్ దండయాత్ర 327 బీసీలో అయితే చంద్రగుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యం పాలించింది 1500 బీసీలో. ఇక
క్లుప్తంగా కథ ఇలా ఉంటుంది. రాక్షస మంత్రి వలన మగధ రాజ్యం నందుడి వశమైంది. ఇతడికి 8 మంది క్షత్రియ భార్యలు, వారి వలన 8 మంది కొడుకులు, తండ్రితో కలిసి నవనందులు. ఇక శూద్ర భార్య మురకు ఒక కొడుకు, అతడే చంద్రగుప్తుడు. నందుడు ఇటు వైదికుడు కాదు, అటు బౌద్ధుడు కాదు. రాక్షసుడు, బ్రాహ్మణుడు. ముఖ్యమంత్రి అయినందువల్ల మగధ రాజ్యంలో బౌద్ధుల ప్రాబల్యం కాస్త తగ్గింది. బౌద్ధులతో పాటు బ్రాహ్మణులు కూడా ఆదరింపబడుతున్నారు. నందుడు 88 సంవత్సరములు పరిపాలించాడు. ఇతడు లోభి, సంపద అపారంగా కూడబెట్టాడు. ప్రజలను పీడించి పన్నులు విధించి ధనమును కూడబెట్టి ధననందుడయ్యాడు. 10 లక్షల కోట్లు కూడబెట్టి మహాపద్మనందుడయ్యాడు. దానివలన ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అతడు తన పెద్ద కుమారుడిని రాజుగా చేయకుండా 8 మందిని తలా 1 ఏడాది పాలించమన్నాడు. రాక్షస మంత్రి చెప్పినా కూడా వినలేదు. రాక్షస మంత్రికి విసుగెత్తి తన స్వస్థలమునకు వెళ్ళిపోయాడు. ఈ నందుని కుమారులకు ముర కొడుకైన చంద్రగుప్తుడంటే మొదటి నుంచి సరిపోక అతడిని 14 ఏళ్ల వయసులోనే గిరివ్రజపు చెరసాలలో బంధించారు. గిరివ్రజపు కోట దుర్భేద్యమైంది. అంతకన్నా దుర్భేద్యము గిరివ్రజపు చెరసాల. అందులో పడినవాడు బతికి ఉండగా బయటికి రాలేడు. 14 ఏండ్ల తర్వాత ముర ఎలాగో ధననందుని ద్వారా లేఖ సంపాదించి కారాగారాధికారికి ఇచ్చింది. దాన్ని కళ్ళకద్దుకున్న కారాగారాధికారి చంద్రగుప్తుని ఒకానొక అర్ధరాత్రి సమయంన గదిపైనున్న కిటికీకి ఆవల ఒక తాడు కట్టించి కొండ మార్గం ద్వారా తప్పించుకుని పోయే ఏర్పాటు చేశాడు. చంద్రగుప్తుడు అలా తప్పించుకుని అతి కష్టం మీద తన చిన్ననాటి స్నేహితుడు వసుమిత్రుడిని కలిసి ఆశ్రయం పొందాడు. చంద్రగుప్తుడు తప్పించుకోవటానికి నెల ముందే చాణక్యుడనే ఒక గొప్ప బ్రాహ్మణ పండితునికి భోజనశాలలో నందుడి పెద్ద కొడుకు వల్ల అవమానం కలిగింది. చాణక్యుడు అందుకు విపరీతంగా కోపగించి నందవంశం నాశనం చేసే వరకు తన జుట్టు ముడివేయనని శపథం చేశాడు. వసుమిత్రుడు చంద్రగుప్తునికి చాణక్యుడిని పరిచయం చేశాడు. వారి మధ్య గురు శిష్య బంధం ఏర్పడింది. చంద్రగుప్తుడి శీలము మెచ్చి చాణక్యుడు అతన్ని మగధ రాజసింహాసనంపై 43 రోజుల్లో కూర్చుండబెడతానని వాగ్దానం చేసి తన కుటీరంలోనే చంద్రగుప్తుడిని మహారాజుగా అభిషేకించాడు. ఈ నవనందులకు ఏ సమస్య వచ్చినా వారు రాక్షసామర్తిని సలహా తీసుకుంటారని తెలుసు కనుక చాణక్యుడు తాను ఏమి ఎత్తు వేసినా దానికి ఎదురెత్తు రాక్షసుడు ఏం చేయగలడో ముందే ఊహించి దానిని సాగనీయకుండా ఇంకొక పథకం వేసి రాక్షసుడి కన్నా ఒక అడుగు ముందుగానే ఉన్నాడు. 10 మంది కోసం ఒకడు నశించినా పర్వాలేదనే కుటిల నీతి గల చాణక్యుడు మగధ రాజ్య క్షేమం కోసం అనేక కుటిలోపాయములు పన్ని మొదట 4వ వాడైన సుగంధుడిని, చివరివాడైన దండపాణిని చంపించాడు. అలాగే మహారాజైన నందుడిని, సహదేవుడనే 6వ వాడిని చంపించి ఇంకొకడిని 5వ వాడైన భూమిమిత్రుడిని తెలియకుండా అతన్ని చెరసాలలో మునుపు చంద్రగుప్తుడన్న గదిలో బంధింపజేశాడు. నందుని పట్ల విరోధం పెంచుకున్న ఒక క్షత్రియ కుటుంబంలోని అన్నదమ్ముల ద్వారా పెద్దవాణి ద్వారా నందుడిని, 2వ వాణి ద్వారా మిగిలిన నలుగురు నందులను కత్తియుద్ధంతో చంపించాడు. ఇలా చంద్రగుప్తునికి శత్రువులు లేకుండా చేశాడు. పిమ్మట రాక్షస మంత్రికి తాను చంద్రగుప్తునికి మంత్రిత్వం చేయటం కంటే ఇక వేరుదారి లేకుండా చేసి రాజ్యము భద్రం చేసి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈయన అర్థశాస్త్రమును, నీతి శాస్త్రమును రచించాడు. చంద్రగుప్త మౌర్యుని కోసము చేశాడు. ఇలా ఇక ఈ కథలందు, ఈ నవలయందు విశేషాంశములు ఏమంటే చాణక్యుడు తన శిష్యుల ద్వారా విషయ సేకరణ చేయడము, వాటిని ఉపయోగించుకొని మాయోపాయాలు పన్నడము అద్భుతం అనిపిస్తాయి. ఇక చంద్రగుప్తుని స్వప్నం అనే శీర్షికకు కారణము పీఠికలో విశ్వనాథ వారు చెప్పినాడు. ఆయనకు కలలో తాను భారతదేశ చక్రవర్తి అయినట్టు, తాను ఒక విదేశీ రాజు అలెగ్జాండరుడు అనేవాడు, అంటే అలెగ్జాండర్ అనేవాడిని ఓడించి తరిమి వేసినట్టు
కల వచ్చి చంద్రగుప్తుడు తన ఆస్థాన జ్యోతిష్కుడిని ఆ కళ గురించి అడగగా అతడు ఇలా చెప్పాడు: భవిష్యత్తులో నీ పేరే ఉన్న చక్రవర్తి కాలంలో ఇలా జరుగుతుందని, భవిష్యత్ కాల ప్రజలు అది నీవే అనుకుంటారని చెప్పాడు. ఇది పాశ్చాత్య చరిత్రకారులు చేసిన వక్రీకరణ. దీని గురించి ఈ మధ్య కాలంలో పదే పదే అంటే కోట వెంకటాచలం గారి రచనల గురించి చెబుతూ శాస్త్రి యనమండ్ర అనే ఆయన, తర్వాత వేదవీర్ ఆర్య అనే ఆయన, తర్వాత ఎంఎల్ రాజా అనే ఆయన ముఖ్యంగా ఈ చంద్రగుప్తుడిని, మౌర్య చంద్రగుప్తుడిని కాలంలో అలెగ్జాండర్ వచ్చినాడనే ఈ ఒక్క ప్రాతిపదిక మీద మొత్తం చరిత్రనంతా తారుమారు చేసి తమ ఇష్టం వచ్చినట్లు కాలములు వంశములు మార్చి కొన్ని వంశములను తీసివేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మన చరిత్ర అంతా మార్చి మనతో అదే చదివిస్తున్నారు. మన పిల్లలతో స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా మన చరిత్రను మనం సరిచేసుకోలేకున్నాం. 1950లోనే శ్రీ కోట వెంకటాచలం గారు ముద్రించారు తమ నవలలు, తమ సిద్ధాంత గ్రంథములను. భారతదేశ చరిత్ర వెనక ఎలాంటి తప్పులు జరిగాయి, అది ఏ రకంగా సరిచేయాలని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా దానిని పట్టించుకోలేదు. ఇంక మీదటైనా కనీసము మన భారతదేశ చరిత్రను సరిచేయాలని ఆశిస్తాము. అందరూ మేధావులు ఈ విషయమై ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపాలి. దానికి తగినట్టు ఆర్యుల దండయాత్ర కానీ, ఆర్యుల అదే అంటారు కదండి, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ, ఇవన్నీ కూడా తప్పులని రాఖీగఢ్లో జరిగిన ఆర్కియలాజికల్ సర్వే ద్వారా తెలిసింది. అన్ని విషయాలు తెలిసి అన్ని ప్రజలకు తెలుస్తున్నాయి. మన ప్రాచీన సంస్కృతి ఎంతో ప్రాచీనమైనది, 10,000 ఏండ్ల క్రితమే అనేది నిర్ణయం అయిపోయింది. ఇన్ని విషయాలు తెలిసి కూడా ఇప్పటికి కూడా మనము పాశ్చాత్యులు రాసిన చరిత్రనే ఫాలో అవుతున్నామంటే ఇది ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా సరే, తర్వాత నవల 6వ నవల అశ్వమేధం గురించి చెప్పాలి. ఈ అశ్వమేధము గురించి చెప్పాలంటే ఈ మౌర్య చంద్రగుప్తుడి కాలము చెప్పాను కదా, ఇంతవరకు వచ్చింది. మౌర్య చంద్రగుప్తుని కాలంలో వీళ్ళు ఎంతమంది రాజులు అవన్నీ విషయం చెప్తాను, ఒక్క నిమిషము. ఆయన 1534 వరకు వీళ్ళు మౌర్య వంశము పాలించింది. మౌర్య వంశము 1534 నుంచి 1218 వరకు 12 మంది రాజులు 316 ఏళ్ళు పాలించారు. నందుల కాలము కేవలము 100 ఏండ్లు, అంటే క్రీస్తుపూర్వం 1634 నుంచి 1534 వరకు. వీళ్ళ మౌర్య వంశము కాలము క్రీస్తుపూర్వం 1534 నుంచి 1218 వరకు. ఈ మధ్య కాలంలోనే అశోక చక్రవర్తి కూడా మౌర్య వంశంలోని ఒక రాజు. ఈయన చరిత్ర కూడా తప్పులు తడగ్గా మార్చారు. కానీ ఈ నవల అశోకుడి గురించి ఇందులో ప్రస్తావన రాదు. కేవలము పాశ్చాత్య చరిత్రకారులు చేసిన తప్పులను సరిదిద్దడం అన్న విషయం మీద కేంద్రీకరించబడింది కాబట్టి దీనిలో అది రాదు. ఇకపోతే అశ్వమేధం గురించి, అశ్వమేధము 6వ నవల. అశ్వమేధంలో దాని గురించి ఆయన రాసిన పీఠిక ఇలా ఉంది. ఇది 6వ నవల. మౌర్య వంశపు చివరి రాజు బృహద్రథుడు. అతడు స్త్రీలోలుడై రాజ్యం నందు శాంతి లేకుండా చేయగా అతని సేనాపతి పుష్యమిత్రుడు సామవేదీయ బ్రాహ్మణుడు అతన్ని వధించి రాజ్యంను గ్రహించెను. ఈయన అశ్వమేధం చేసి సర్వ భారతదేశంను తన అదుపులోనికి తెచ్చి శాంతి నెలకొల్పి మరలా వైదిక మతంను ప్రతిష్ఠించెను. అంతకు 400 ఏండ్ల కింద నందుడు సర్వ క్షత్రియ రాజవంశంలను నిర్మూలించి దేశము శుద్రరాజ్యం చేయగా బౌద్ధ మతము వృద్ధి పొందెను. పుష్యమిత్రుడు ఆ స్థితిని తొలగించి వేదమతంను స్థాపించెను. ఇది చరిత్రాంశము, తక్కినది కల్పన. ఇది విశ్వనాథ వారు రాసిన
పీఠిక. ఇక దీని గురించి చెప్పాలంటే ఇలా చెప్పవాలి. రాక్షసామాత్యుడు అపర పరశురాముని వలె క్షత్రియ వంశంలను నాశనం చేసి శూద్ర రాజ్యాన్ని నెలకొల్పాడా. తర్వాత చాణక్యుడు మౌర్య వంశం ద్వారా దాన్ని కొనసాగించాడు. ఈ మౌర్య వంశంలోని రాజులు 12 మంది 300 ఏళ్ళు పాలించారు. చివరి రాజు బృహద్రథుడు. ఇతని సేనాని పుష్యమిత్రుడు. బృహద్రథుని చంపి పుష్యమిత్రుడు రాజైనాడు. అది ఇంకా ఇది కథ చెప్పాలంటే ఇది విశ్వనాథ వారి అద్భుతమైన కథ. దీని గురించి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వగైరా యవన దేశాలు ఉన్నాయి కదా, వాటి గురించి ప్రస్తావన ఈ నవలలో వస్తుంది. దాని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు. కాశ్మీర రాజ్యమునకు ఆనుకుని ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చోట ఆఫ్ఘనిస్తాను, బెలూచిస్తాను ఉన్న చోట 5 యవన రాజ్యాలు ఉండేటివి. దరద, ఉరగ, కటక, అభిసార, ఉత్తర జ్యోతిష్య, సింహపుర అని ఈ 5 రాజ్యాలు, 5 యవన రాజ్యాలు ఉన్నవి. ఈ 5 రాజ్యాలు మహాభారత కాలం నుంచే ఉన్నట్లు మనకు మహాభారతంలో కూడా వీటి పేర్లు వస్తాయి. వీటితో పాటు ఇంకా కొన్ని దేశాల పేర్లు వస్తాయి. కిరాత దేశము అని వస్తుంది. తర్వాత ప్రాగ్జ్యోతిషపురంను ఏలిన భగదత్తుడు కూడా. వీళ్ళందరినీ యవనులు అనేవాళ్ళు. యవనులని అంటే వీళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. యవనులు అంటే భారతీయులే. వేద ధర్మంను నిరాకరించి క్షత్రియ ధర్మంను మరిచి క్రూరంగా ప్రవర్తించిన వారిని అప్పుడు భారతదేశం నుంచి బయటికి తరిమివేయడం జరిగింది. అలా జరిగినప్పుడు వాళ్ళు సరిహద్దుల్లో పోయి రాజ్యాలను నిర్మించుకున్నారు. వారినందరినీ మ్లేచ్చులు లేదా యవనులు అనేవాళ్ళు. ఇట్లా ఈ యవనులంతా కొన్ని తరాలు గడిచేటప్పటికీ భారతదేశం తమ జన్మభూమి అన్న విషయాన్ని మర్చిపోయి ఇక్కడి సంపదలకు వీటికి ఆశపడి మాటి మాటికి సరిహద్దు రాజ్యాల మీద దండెత్తి దోపిడీలు చేస్తూ కొల్లగొడుతూ ఉండేవాళ్ళు. ఇక ఈ కథనంలో మగధరాజు బృహద్రథుడికి సేనాధిపతి పుష్యమిత్రుడు అన్నాం కదా, ఈయన మహావీరుడు. ఈ రాజు పుష్యమిత్రుడిని తప్ప ఇంకెవరిని నమ్మడు. బృహద్రథునికి వారసుడు లేడు. తన 100 ఏండ్ల వయసులో కుముద్వతి అనే ఒక 20 ఏండ్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఈమె తల్లి కళ్ళు గీసే కులం, తండ్రి బ్రాహ్మణుడు, ఈమె అన్న శతానీకుడు. పెళ్లి జరిగాక తల్లి తండ్రి అన్న కోటలోనే ఉంటున్నారు. తల్లి తండ్రి రకరకాల మద్యాలను తయారు చేస్తూ రాజును మద్యానికి బానిసగా చేశారు. కోటనే ఒక కల్లుపాగ్గా చేశారు. ఇక రాజబంధువులు, మంత్రులు వీరంతా బౌద్ధమతమును పాటించే వాళ్ళే రాజుతో సహా. వీరు రాజబంధువులు, మంత్రులు సమర్థులు కాదు. ఎప్పుడు చూసినా ఎంత చిక్కితే అంత వెనకేసుకుందాం అనుకునేవాళ్ళు. పుష్యమిత్రుడు వైదిక మతాభిమాని, మహావీరుడు. పుష్యమిత్రునికి సేన అంతా పుష్యమిత్రుని చేతిలో ఉంది కనుక పుష్యమిత్రునికి అందరూ కొంచెం భయపడేవాళ్ళు. పుష్యమిత్రుని వద్ద కవలగుర్రాలు 2 ఉన్నాయి. వీటిలో ఒకదాన్నే పుష్యమిత్రుడు ఎప్పుడు వాడేవాడు. అది పుష్యమిత్రుడిని తప్ప ఇంకొకళ్ళను తన మీద కూర్చుని స్వారీ చేయుటకు అనుమతించదు. 2వ గుర్రమును పుష్యమిత్రుడు ఇంతవరకు స్వారీ చేయలేదు. ఈ పుష్యమిత్రుడు తల్లిదండ్రులు లేని తన మేనల్లుడిని పెంచి పెద్ద చేసి సేనానిగా ఉద్యోగం ఇప్పించి సైన్యంలోనే ఉంచుకున్నాడు. ఈ మేనల్లుడు జ్యోతిష్యమున మహాపండితుడు. ఇదిలా ఉంటే ఈ మేనల్లుడు పుష్యమిత్రునికి తెలియకుండా ఆయన గుర్రం నెక్కి యవన దేశములకు రాయబారం తీసుకుని వెళ్ళాడు. ఈ యవన దేశములు ఇంతకుముందే చెప్పాను కదా, అభిసార, ఉరగ, దివ్య కటక, ఉత్తర జ్యోతిష, సింహపురి రాజ్యములు. ఇవి
కాశ్మీరంను ఆనుకుని భారతదేశంకు వాయవ్యంన ఉన్నాయి. ఇప్పటి బెలూచిస్తాను, పాకిస్తాను, కొంత ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఆ కాలంలో ఈ యవనులు ఈ దేశం నుండి సరిహద్దు దేశంలైన పాంచాలము, సూరసేనం మీదకు దండెత్తి దోచుకుని పోయేవాడు. ఆ దండయాత్రలు మానుకోమని హెచ్చరిస్తూ పుష్యమిత్రుడు అంపిన రాయబారంతో ఆ మేనల్లుడు ఆ యవనుల చేతికి నిరాయుధుడిగా చిక్కాడు. వారు అతనిని, గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. అది పుష్యమిత్రుని గుర్రమని తెలిసి దాన్ని చంపి ఆ మాంసం కాల్చుకుని తిన్నారు. పుష్యమిత్రుని మేనల్లుడిని మాత్రం వదిలిపెట్టారు. అయితే అతడు తిరిగి రాలేదు. తన మేనమామ గుర్రంను హింసించి చంపిన యవనులపై పగబూరినాడు. అతడు అక్కడే నిలిచిపోయి వారిలో కలిసిపోయి యవనుడిగా మారి తన పగ ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడు. అతడు ఈ ప్రయత్నంలో టింటాకరాల్డు అనే ఒక యవన నాయకుడితోనూ వెలియోనస్ అనే యవన జ్యోతిష్యుడితోనూ పరిచయమైంది. టింటాకరాల్డి మరణంతో ఆ పదవితో పాటు టింటాకరాల్డి భార్య అయేషా ఇతనికి సొంతమైంది. ఆమె సహాయంతో తన కత్తి విద్యతో అభిసార దేశపు రాజు కాగలిగాడు. ఆమెకు ఉన్న క్షుద్ర మంత్ర విద్య వలన మిగిలిన 4 యవన రాజులు కూడా నశించగా 5 యవన రాజ్యములకు ఇతడు రాజు అయినాడు. ఇక పుష్యమిత్రుడు మేనల్లుడు తన గుర్రంను దొంగతనంగా తీసుకువెళ్ళిన సంగతి గ్రహించాడు. ఒక జ్యోతిష్య పండితుడి ద్వారా ఆ గుర్రం చనిపోయిందని, మేనల్లుడు బతికే ఉన్నాడని తెలిసింది. అలాగే కవల గుర్రం జాతకం గురించి కూడా తెలుసుకున్నాడు. ఆ గుర్రము అశ్వమేధమున మేధియాస్యంగా ఉండడంతో పాటు తన కవల గుర్రం చావుపై ప్రతీకారం తీర్చుకుంటుంది అని. అదేలాగో ఆయనకు బోధపడలేదు. ఆయన భారతదేశంలో వైదిక మతం భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని జ్యోతిష్య పండితుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో అందరు పండితులు ఏకగ్రీవంగా చెప్పిన విషయం, పుష్యమిత్రుడు రాజును చంపి తాను రాజవుతాడని, ఆ పాపం పోగొట్టుకొంటకు అశ్వమేధ యాగం చేస్తాడని, అది కూడా కార్తీక పూర్ణిమ నాడు జరుగుతుందని, అది ఎవరూ తప్పించలేరని, పుష్యమిత్రుడు తమకు అడ్డుగా ఉన్నాడని, అతన్ని రాజును చంపి రాజ్యం అపహరించాలని పథకంతో రాణి అన్న శతానీకుడు రాజు ద్వారా పుష్యమిత్రుడిని పిలిపించాడు. ఆ పథకం గురించి తెలిసిన రాణి కుముద్వతి మధ్యలో అడ్డుపడడంతో పుష్యమిత్రుని చేతిలో శతానీకుడు చనిపోయాడు. రాజు అపార్థం చేసుకుని రాణిని చంపబోగా పుష్యమిత్రుడు అడ్డుపడినప్పుడు అనుకోని విధంగా పుష్యమిత్రుని కత్తి గుండెలో దిగి రాజు మరణించాడు. రాణి కుముద్వతి జరిగినది పౌరులకు, అధికారులకు అందరికీ వెల్లడి చేసి పుష్యమిత్రుడు నిర్దోషి అని చెప్పి, అలాగే పుష్యమిత్రుడిని రాజుగా చేయడం రాజుగారి అభిమతమని, తాను సన్యాసం స్వీకరిస్తానని చెప్పింది. పుష్యమిత్రుడు మేనల్లుడు ఒక బ్రాహ్మణుడిని పుష్యమిత్రుని కడకు పంపాడు. మేధావి భట్టు అని ఆ బ్రాహ్మణుడు పుష్యమిత్రునితో అశ్వమేధ యాగం జరిపించాడు. ఆ అశ్వమేధీయ యాశ్వము యవన భూముల్లో సంచరించేటప్పుడు పుష్యమిత్రుని మేనల్లుడైన యవనరాజు ఆ అశ్వం ద్వారానే ఆనాడు కవలగుర్రంను చంపి తినిన యవనులను చంపించి పగ తెచ్చుకున్నాడు. ఇది క్లుప్తంగా అశ్వమేధం నవలలోని కథ. ఇక ఈ నవలలోని విశేషాంశములు: జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పదనంను నిరూపించి చెప్పటం, వైదిక మంత్రములకు మేచ్ఛ మంత్రములకు తేడా ఎలా ఉంటుందో అది పుష్యమిత్రుని మేనల్లుని పాత్ర ద్వారా, అది కూడా అతని లేఖల ద్వారా మేనమామకు తెలిసేటట్టు చేయటం. ఇందులో అశ్వమేధ యాగం అంటే ఏమిటి, దానిలో ఉన్న అంతరార్థం ఏమిటి అనేది వివరించారు. అలాగే పుష్యమిత్రుని వైదిక మతాభిమానం ఎలాంటిది, ఆయన ఏ రకంగా ఆలోచించాడు, దీనిలో ఆయనకు జ్యోతిష పండితులకు జరిగే సంభాషణల వల్ల
ఆ జ్యోతిష శాస్త్రం గొప్పతనం గురించి, వైదిక మతములోని ఆలోచనలు, భగవంతుని అనంతకాల భావనలు, ఇవన్నీ కూడా ఎంతో వివరంగా ఆసక్తికరంగా వివరించారు విశ్వనాథ వారు. ఇంకా ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే, విశ్వనాథ వారికి ఎన్నో విషయాలు తెలుసు. ఆయన విషయ పరిజ్ఞానం గురించి ఆశ్చర్యపోతాం. ఆయన ఈ నవలలో రకరకాల మద్యాల గురించి బృహద్రథుని పాత్ర ద్వారా పుష్యమిత్రునికి వివరింపజేస్తాడు. ఆ మద్యాల్లో ఏవేవి కలుపుతారు, ఏ ఏ ద్రవ్యాలు కలుపుతారు, దానివల్ల ఆ మద్యాలు తాగిన వారి పరిస్థితి ఏమి, వారి ఆ మద్యంల ప్రభావం ఏమి, ఇవన్నీ వివరించడము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ విషయాలు కూడా ఈయనకు తెలుసా అనిపిస్తుంది. ఈయన విశ్వనాథ వారు విపరీతంగా ఇంగ్లీష్ పిక్చర్లు చూసేవారట. తర్వాత ఇంగ్లీష్ నవలలు కూడా బాగా చదివేవారట. ఆయన చదివి గుర్తుపెట్టుకొని కొన్ని అంశములు తన నవలల్లో వాడుకున్నారు అని అనిపిస్తుంది. కానీ ఇంత వివరంగా వివరించడం, అది కూడా మన దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వివరించడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాగా ఇదొకటే కాకుండా ఆఫ్ఘనిస్తాను, బెలూచిస్తాను, మరి ఈయన అక్కడికి వెళ్ళి చూశాడో లేదో కానీ అక్కడ ఉన్న వాతావరణం గురించి కానీ, కొండల గుట్టల గురించి కానీ, నీటి కొరత గురించి కానీ కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు. అది ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత వారి ఆహారం కోసం వారు పడే ఇబ్బందులు, వారి క్రౌర్యము, మొరటితనం గురించి వివరించటం. ఈ నవల అంతా మొత్తానికి బీభత్సరసానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. మూలాంశం మాత్రము పాశ్చాత్యుల చరిత్ర వక్రీకరణ గురించే. తర్వాత ఈ పుష్యమిత్రుడు శుంగవంశం వాడు. ఈ పుష్యమిత్ర శుంగుడు రాజ్యంలోకి వచ్చాక ఆయన అశ్వమేధ యాగం జరపడము, దాని ద్వారా వేదమత ప్రాబల్యం పెరగడము, బ్రాహ్మణులను ఆదరించటము, వైదిక మతాన్ని వృద్ధి పొందించటము, బౌద్ధులను అదుపు చేయటము కూడా ఉంది. దీంతో చరిత్రలో పుష్యమిత్ర శుంగుని పట్ల లేనిపోని కథలు కల్పిస్తూ అతను క్రౌర్యము ఎక్కువ అని, బౌద్ధులను చంపించాడు, లక్షల కొలది బౌద్ధులను చంపించాడని రకరకాల కథలు ప్రచారమయ్యాయి. ఇది అన్నీ పాశ్చాత్యులు డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా ప్రచారం చేసిన కథలు అనిపిస్తాయి. సరేనండి, ఇప్పటికీ నిజానికి 12 నవలల గురించి కూడా ఈ సమీక్షలో సమీక్షించి క్లుప్తంగా చెప్దామనుకున్నాను. అయినా కూడా 6 నవలలు చెప్పేవరకే నిడివి పెరిగిపోయింది. కనుక మిగిలిన 6 నవలలను వచ్చే ఎపిసోడ్లో చెప్దాము అనుకుంటున్నాను. ఈ 12 నవలలు ఇందులో మీరు విని ఉండకపోతే నా సలహా ఏమంటే, మొదటి నుంచి వినండి. వింటే దీనిలో మీకు కొన్ని ఆలోచనలు స్ఫురించవచ్చు. నాకు తెలిసి మొదటి ఎపిసోడ్ తప్ప మిగతావన్నీ కూడా మీకు బాగా ఉత్సుకతను కలిగిస్తాయి, ఆసక్తిని కలిగిస్తాయి అని అనుకుంటున్నాను. మీరు వినిండకపోతే, లేదా ఆ నవలల గురించి ఇప్పుడు ఈ సమీక్ష ద్వారా వింటున్నారు కదా, దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోదలిస్తే మళ్ళీ ఇంకొకసారి నా విశ్వనాథ నవల సాహిత్య స్రవంతిలో నుంచి మొదటి ఎపిసోడ్ నుంచి వినండి. నాకు తెలిసి మీరు ఆనందిస్తారు. సరేనా? ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి నా కథాకథన పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, మీ విలువైన సలహాలు నాకు అందించండి. అలాగే యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటినీ వేదవీరార్య గారు, సందీప్ బాలకృష్ణన్ గారు, చాలామంది అభిజిత్ చావ్డా, వీళ్ళందరూ చెప్తున్నారు. రాజువేదం గారు ఎంఎల్ రాజా గారి గురి అయితే ఎంతో విశదంగా చెప్తున్నారు. వాళ్ళవన్నీ ఈ మధ్య వస్తున్నాయి. ఈయన ఎప్పుడో 60లలో చెప్పిన విషయముల మీద ఇప్పుడు
ఎక్కువగా వాదనలు వినిపిస్తున్నాయి. అందరూ చెప్పే విషయము ఇది ఒక్కటే, మౌర్య చంద్రగుప్తుని కాలము వక్రీకరించబడింది, దాంతో మొత్తం చరిత్ర వక్రీకరించబడింది అనేసి అందరూ ఈ ఒక్క పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. సరేనా? నేను ఇలాగే చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుకు ఇంతటితో ఆప్ చేస్తున్నాను. ఉండనా మరి? బాయ్ బాయ్.